అండి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ టైం కి జాయిన్ అయిపోయారు అందరు కూడాను. దట్స్ వెల్ అండ్ గుడ్. ఒక్క నిమిషం అండి, నేను ఇక్కడ రికార్డింగ్ పెడుతున్నాను. యా, ఫైన్, రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో మనకి ఈ రోజు తెలుసు కదా మనకి టాపిక్ అంతాను. ఓకే. సో ఇంకా చాలా మంది జాయిన్ అవుతున్నారు ఒక్కొక్కరు. సో వాళ్ళందరూ జాయిన్ అయ్యేంత వరకు మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి కదా. సో ఆ రిజిస్ట్రేషన్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఎంతమంది మీరు అందరు ఫస్ట్ ఒక రిక్వెస్ట్ అమ్మ, అందరికి కొన్ని ఒక వీడియో ఆన్ చేసుకోరా ప్లీజ్. అందరి పేర్లే కనిపిస్తున్నాయి కానీ ఎవరు వీడియో ఆన్ చేసుకోవట్లేదు. ఎస్ ఎస్ ఎస్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇంత మంచి మంచి నవ్వు నవ్వు మొహాలు పెట్టుకొని దాపెట్టుకుంటారు ఎందుకు అలా స్క్రీన్ వెనకాల? వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశారు. సో లెట్ us గో విత్ ద ఫస్ట్ ఇదన్నమాట మనకి. ఆ పోస్టర్ ఏవైతే ఉండదో, క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కొంచెం మనం డిస్కస్ చేసుకుందాము అందరు జాయిన్ అయిన తర్వాత. సరేనా? తొందరగా చెప్తాను నేను. నేను ఏం చేస్తానంటే అందరికి ఇక్కడ మ్యూట్ పెట్టేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే గనక నాకు మళ్ళీ కాల్ చేయండి, హ్యాండ్ రైస్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో 1 సెకండ్ ప్లీజ్. ఎస్. సో దిస్ ఈజ్ అవర్ పోస్టర్ అండి. అందరికి తెలుసు కదా మనకి రిజిస్ట్రేషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ మాక్సిమం క్లాసెస్ కూడా సీట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. సో రేపు అనేది రిజిస్ట్రేషన్స్ కి లాస్ట్ డేట్ అన్నమాట. రేపటి తర్వాత మళ్ళీ ఇంకా 1 మంత్ మీరు కంపల్సరీ వెయిట్ చేయాల్సింది, ఇంకా లేట్ చేస్తే గనక. ఓకేనా? సో ఇక్కడ మనకి హెల్త్ పరంగా అయితే ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇక్కడ యోగా ఉంది, నాడి శుద్ధి యోగా, అరోబిక్స్ అండ్ జుంబా ఉంది, చక్రా హీలింగ్, ఇదిగోండి ముద్గర్ ట్రైనింగ్, ట్రెడిషనల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంది మనకి. ఇది కూడా ఆన్లైన్ లోనే వచ్చేసింది. చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ కూడాను మేడం అనేది. వెయిట్ లాస్ యోగా, హర్బల్ ట్రీస్, హెల్దీ డ్రింక్స్, సోడాస్ అండ్ డిటాక్స్ డ్రింక్స్. మన బయట డ్రింక్స్ తాగే కన్నా మన ఇంట్లోనే చేసుకొని మంచిగా హర్బల్ డ్రింక్స్ తాగి మన హెల్త్ ని ఇంకా కాపాడుకోవచ్చు అన్నమాట. ఇవన్నీను చేసుకుంటూ యోగా, నిత్య యోగా, నిత్య జీవిత ఆయుర్వేదం అంటే మన ఆయుర్వేద చిట్కాలు ఇవన్నీ చెప్తారనమాట ఈ క్లాస్ లోను. ఓకేనా? ఏది కూడా టాబ్లెట్స్ ఎంత వరకు అయితే అంతవరకు టాబ్లెట్స్ మనము అరికట్టొచ్చండి తీసుకోవడం అనేది. దానికి రీప్లేస్మెంట్ ఈ మనకి ఉన్న ఆయుర్వేదిక్ యోగా అన్న ఏదైనా హెర్బల్ డ్రింక్స్ అన్న క్లాసెస్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్ యోగా. స్ట్రెచ్ యువర్ బాడీ విత్ చైర్ యోగా. ఎవరైతే కింద కూర్చొని చేసుకోలేకపోతారో యోగా క్లాస్ ఆసనాస్ అన్ని, వాళ్ళకి మాత్రం ఈ క్లాస్ ఉంది, చైర్ యోగా. నెక్స్ట్ యోగా ముద్రలు, మీ వ్యాధికి మీరే వైద్యులు. సో ప్రతిదానికి టాబ్లెట్స్ తీసుకోవడం అవసరం లేదు. అవన్నీ లేకుండా యోగా ముద్రాస్ ద్వారానే మనకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఏ దానికి ఏ యోగా ముద్ర వేయాలి అని చెప్పేసి సార్ ఇక్కడ చెప్తారు. ప్రాచీన పద్ధతిలో అధిక బరువు నియంత్రించడం అంటే ట్రెడిషనల్ వెయిట్ లాస్ క్లాస్. వెయిట్ లాస్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెయిట్ లాస్ క్లాస్ ఇది. ఫేస్ యోగా ఉంది. న్యాచురల్ డైట్, న్యాచురోపతి. మనము ఏం చాలా మంది డైట్ చేస్తున్నాము అది ఇది అంటారు. కరెక్టే, మనం డైట్ చేస్తున్నాం అన్ని తింటున్నాం, కరెక్టే. కానీ ఎలా తింటున్నాం, ఏం తింటున్నాం, ఇదంతా కూడాను న్యాచురల్ గా అన్నమాట. సో న్యాచురల్ డైట్ ఫర్ మోడర్న్ డిజీజెస్ అన్నమాట ఇది. ఓకేనా? మనకి ఈ సగం మన ఏదైనా సరే వ్యాధులు మనకి ఉంటా సరే అది మొత్తం సగం అనేది మనం తీసుకునే డైట్ మీదనే అది ఆధారపడి ఉంటుంది అనమాట. సో మనం తీసుకునే ఆహారం ఏ విధంగా మనము మంచిగా తీసుకోవాలి, ఎలా నవలాలి, ఎలా తినాలి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తారు ఈ డాక్టర్ ఇక్కడ. హీజ్ డాక్టర్, న్యాచురోపతి డాక్టర్ తను, గునా సార్. ప్రాణాయామ, గర్భధారణ సుఖ ప్రసవానికి ధాతు పుష్టికి కావాల్సిన ఆరోగ్య సూత్రాలు. సో ఇది ప్రెగ్నెన్సీ బిఫోర్ కి ఆఫ్టర్ కి మనకి ఏవే ప్రికాషన్స్ తీసుకోవాలి, మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది క్లాస్ లో. యోగా ఫర్ డయాబెటిక్ అండ్ ఒబెసిటీ, ద పేరులోనే మీకు అనిపిస్తుంది. జుంబా ఉంది, ఫేస్ యోగా, ట్రెడిషనల్ ఫేస్ యోగా. మన ఆరోగ్యం మన చేతుల్లో, ఫిజియోథెరపీ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ క్లాస్ అన్నమాట అది. బేసిక్స్ వచ్చేసి 10 AM కి ఉంటుంది. దీని అడ్వాన్స్ క్లాస్ మనకి 2 PM కి ఉంటుంది. ఓకే. ఇక్కడేమో మహిళల ఆరోగ్య సమస్యలు, ఆయుర్వేద చిట్కాలు అండ్ వేసవి సంరక్షణ. అంటే ఏంటంటే నార్మల్ గా లేడీస్ కి చాలా ఇష్యూస్ వస్తుంటాయి కదా, అలాంటి ఇష్యూకి ఆయుర్వేదం ద్వారా మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ క్లాస్ అన్నమాట ఇది. ఓకేనా? అలానే వేసవి సంరక్షణ, సమ్మర్ లో ఎలా మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి. మనం అనుకుంటాం మే వరకే కదా సమ్మర్ అని చెప్పేసి, కాదు. ఇవాళ రేపు జూన్ జూన్ దాటిపోతుంది సమ్మర్ లో మనకి వర్షాలు పడేటప్పటికి కదా. ఇంకానేమో క్లాత్ బ్యాగ్ స్టిచ్చింగ్, ఆర్ట్స్ లో వచ్చేసి క్లాత్ బ్యాగ్ స్టిచ్చింగ్స్ ఉంది, బేసిక్స్ ఉంది. ప్లస్ మనకి దీంట్లోనే అడ్వాన్స్ కూడా వచ్చింది. పిచ్ బై పెయింటింగ్స్ ఒక 20+ మనకి చాలా ఉన్నాయండి. పెయింటింగ్స్ అని, ఆర్ట్ క్లాసెస్ అని చాలా ఉన్నాయి. ఈ రోజే మనకి ఫ్రీ వర్క్ షాప్ కూడా జరిగింది, పటచిత్ర కథ. ఈ క్లాస్ బేస్డ్ చేసుకొని.
సో టెక్స్చర్ ఆర్ట్ ఉంది, తాంజూ స్టైల్ బేసిక్స్ ఉంది, ప్లస్ అడ్వాన్స్ ఉంది. ఏవైతే ఇక్కడ మనకి ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మన ఇంట్లోనే చేసుకుంటే ఇవి నేర్చుకోవడమే కాదు యాక్చువల్లీ. ఈ నేర్చుకోవడమే కాకుండా మనకి ఏంటి అంటే ఆ మనకి మనం యూజ్ చేసుకోవడము, ప్లస్ మనకి ఒక జీవనోపాధి అన్నమాట. అంటే ఒక బిజినెస్ ని క్రియేట్ చేసుకోవడం కూడా. మన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు స్టూడెంట్స్ ఈ విధంగా. ఇక్కడే నేర్చుకొని వాళ్ళకి స్టేటస్ లో పెట్టుకొని వాళ్ళు తెలిసిన వాళ్ళకి వాళ్ళు చేసిన వర్క్స్ ఇచ్చి ఇంకా వాళ్ళ ద్వారా బిజినెస్ కూడా చేసుకుంటున్నారు చాలా మంది. ఓకేనా. హోమ్ బేస్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, అలా అన్నమాట. మనమే చాలా మంది మన దాంట్లో లేడీస్ అనేది ఆంటర్ప్రీనియర్ గా అయిపోయారు ఇప్పుడు. పర్ఫ్యూమ్స్ అండ్ బ్యూటీలో ఏమొచ్చిందంటే పర్ఫ్యూమ్స్, రూమ్ స్ప్రే అండ్ డియోడ్రెంట్ ఒకటి, ఫేస్ జెల్, లిప్ బామ్, లిప్ స్టాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, చెప్పారు కదా. ఏది కూడా బయట కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక విషయం నేను చెప్పాదలుచుకున్నానండి. మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే మన హాబీ పరంగానో లేకపోతే ఏదో మనము నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటాం, కరెక్టే. కానీ ఆ నేర్చుకున్నది ఏదైతే మనకి ఆ స్కిల్ అనేది ఉంటుందో అది మనతోనే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను ఏంటి, ఇక్కడ ఫేస్ జెల్, లిప్ బామ్ అని, లేకపోతే ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ అని, ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు ఇంకా ఉన్నాయి మనకి లేడీస్ టైలరింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఏంటి అంటే మన మన కోసం మనం ఇంట్లో చేసుకుంటాం అన్నమాట. అవునా కదా. ఇది చేసుకునేటప్పుడు ఏంటి మనకి ఏదో మనం సంపాదించుకోవడం, బిజినెస్ చేసుకోవడం అని కాదు. బిజినెస్ చేసుకోవడమే కాదు ఇక్కడ. కానీ ఏంటంటే మనకి మనం చేసుకునేటప్పుడు ఆ ఏవైతే మనీ సేవ్ అవుతుందో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అవునా కదా. ఒక సేయింగ్ ఉంది మనకి, ఒక ప్రావర్బ్ ఉంది, పెన్నీ సేవ్డ్ ఇస్ నథింగ్ బట్ ఎ పెన్నీ ఎర్న్డ్ అని చెప్పేసి. అవునా కదా. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ ఫేషియల్ చేసుకున్నాము, ఫేషియల్ బయట ఎంత 1000 రూపాయలు, అది మనమే చేసుకుంటే అది సేవ్ అయినట్టే కదా. ప్రతిదానికి బిజినెస్ మోడ్ ఆఫ్ చూడాల్సిన అవసరం లేదు. అది మనకే కాదు మన ఇంటిల్లిపాదికి కూడాను యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ లేడీస్ టైలరింగ్ లో రెడీ టు శారీ ఇవన్నీ ఉన్నాయి. హ్యాండ్ మేడ్ పర్ల్ అండ్ క్రిస్టల్ క్రాఫ్ట్స్, హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ బేసిక్స్, శారీ డ్రేపింగ్ చాలా పాపులర్ ఈ క్లాస్. బుటిక్ స్టైల్ డిజైన్ టాప్స్ అండ్ బాటమ్స్, ఇవి షల్వార్ కమీజ్ లో ఇది అడ్వాన్స్ అన్నమాట. నెక్స్ట్ మగ్గం వర్క్, టైలరింగ్, బుటిక్ స్టైల్ ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ. క్రాచెట్ సారీ టైజర్స్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మీరేం చేస్తారండి, ఇక్కడ ఫ్యాషన్ కి ఉంది. ఫ్యాషన్ బీట్స్ జ్యువెలరీ మేకింగ్. ఓకే. అండ్ రెడీమేడ్ శారీ ప్యాచెస్, బ్రూచెస్ క్లాస్ ఉంది. బ్రూచెస్ తెలుసు కదా మనకి, చాలా పాపులర్ అన్నమాట ఇది కూడాను. అండ్ చాలా మంది ఇది ఇక్కడ మన దగ్గర కూడా నేర్చుకొని వాళ్ళ సొంతంగా కూడా చేసుకొని ఉన్నారు ఈ బ్రూచెస్ క్లాస్ జాయినింగ్ తర్వాత. ఓకే. కన్వర్టింగ్ ఓల్డ్ శారీస్ ఇంటూ ఎలిగెంట్ డ్రెస్సెస్ అన్నమాట. అంటే ఏంటంటే ఇది ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది అనమాట. శారీ తీసుకొని దాంట్లో లాంగ్ ఫ్రాక్ చేసుకోవడము, పెద్దగా ఘేరా పెట్టుకొని చేసుకోవడము, మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తోటి. అవునా. ఆ క్లాస్ కట్టు తీగ అండ్ కొరియన్ జ్యువెలరీ. ఫుడ్ లో అయితే ఇంకా ఫుల్ మఖానా ఉంది. ఫుడ్ లో మనకి పిజ్జా, బర్గర్ క్లాసెస్, కేక్ క్లాసెస్ ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా మనకి డైట్ సంబంధించిన క్లాసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పూల్ మఖానా అండ్ సోయా చంక్స్ క్లాసెస్ ఉందా. ఇక్కడ మన సూప్స్ అండ్ స్నాక్స్ ఉందా. ఇంకొకటి ఏంటి చూడు, ఇక్కడ మిల్లెట్స్ క్లాస్ ఉంది. ఇక్కడ హెల్దీ రెసిపీస్ ఫర్ ఇంప్రూవింగ్ డైజెస్టివ్ సిస్టమ్, బ్లడ్ హెమోగ్లోబిన్, ఐసెట్ అండ్ ఇమ్యూనిటీ. అంటే ఏంటి, ఫుడ్ ద్వారా ఎలాగ మనం ఇక్కడ మన డైజెస్ట్ సిస్టమ్ ని కాపాడుకోవచ్చు, అంటే గట్ హెల్త్ ని చేసుకోవచ్చు, ప్లస్ హెమోగ్లోబిన్ ని పెంచుకోవచ్చు, ఐసైట్ ని ఇలా మెరుగుపరుకోవచ్చు, చేసుకోవచ్చు అని చెప్పేసి క్లాస్ అన్నమాట ఇది. ఓకేనా. సో ఇలాగా న్యూట్రిషియస్ లడ్డూస్ అండ్ చార్ట్స్, న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ లడ్డూస్ అండ్ చార్ట్స్, ఇలాగా చాలా అన్ని అంటే కాంబినేషన్ అన్నమాట. మొత్తం ఇట్స్ లైక్ కాంబినేషన్స్ ఆఫ్ ద క్లాసెస్. ఓకే. స్పిరిచువల్ అయితే మీరు చూసే ఉంటారు, మాక్సిమం జనం అంతా జాయిన్ అవుతారు ఇక్కడ. సో ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి. ఇదే కాకుండా మనకి 4 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్, 80+ ఇయర్స్ వరకు ఎవరన్నా జాయిన్ అయ్యే క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి. విచ్ ఇంక్లూడ్స్ ద కంప్యూటర్ స్కిల్స్ టు. ఇది స్టూడెంట్స్ కే కాదు, జాబ్ హోల్డర్స్ కే కాదు, లేడీస్ ఎవరైతే ఇంట్లో హోమ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళకి, ఎప్పుడో చదివాం మేము, ఇప్పుడు మళ్ళీ నాకు అంతా మారిపోయింది కదా, నేను జాబ్ చేయాలనుకుంటే కష్టం అవుతుంది, నాకు ఏం రావట్లేదు కదా అని అనుకుంటారు చాలా మంది లేడీస్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసమే మన కంప్యూటర్ క్లాసెస్ కూడా. ఓకేనా. సో బేసిక్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ఇక్కడ యానిమేషన్, ఎవరైతే యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో, కొత్త ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట మనకి. వాళ్ళు వీడియో నా నార్మల్ గా మనకి ఆ ల్యాప్టాప్ లేకపోతే కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదు, ఫోన్ లో కూడాను చేసుకోవచ్చు. అదే ఇది వీడియో ఎడిటింగ్ యూజింగ్ మొబైల్ యాప్, ఇది కూడా ఉంది అనమాట. అంటే
ఫోన్ లోనే మనం వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇంట్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగితే, ఫంక్షన్స్ ఏమైనా జరిగితే దాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది, ఎంఎస్ ఎక్సెల్, దానికి అడ్వాన్స్ టాలీ, పవర్ బిఐ, యు నేమ్ ఇట్ వి హ్యావ్ ఇట్ అన్నట్టుగా ఉందన్నమాట క్లాసెస్ అన్నీను. సో ఇదే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అవునా కదా? అన్ని స్కిల్స్ వచ్చేసాయి, అన్ని వచ్చేసాయి, హెల్త్ బానే ఉంది, మరి మాట్లాడడం రాకపోతే ఎలాగ చెప్పండి మంచిగా. సో అందుకనే మన దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, సంస్కృత్ ఉంది, జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, చూసారా ఇన్ని ఉన్నాయన్నమాట లాంగ్వేజెస్ మన దగ్గర. ఓకే. సో ఇదే కాకుండా హ్యాండ్ రైటింగ్ టీచర్స్ ట్రైనింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా పడతాయి కదా, దానికోసం ఇక్కడ టీచర్స్ ట్రైనింగ్ కోసం హ్యాండ్ రైటింగ్ వాళ్ళ స్కిల్స్ ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేది క్లాస్ ఇది. ఓకేనా? ఇది నార్మల్ గా వాళ్ళకే కాదు, ఎవరు రైటింగ్ అని ఇంప్రూవ్ చేయాలనుకుంటే కనుక ఎవరైనా జాయిన్ అవ్వచ్చు క్లాసెస్. రీజనింగ్, ఓకే. ఆప్టిట్యూడ్, టెరెస్ గార్డెనింగ్, ఇవన్నీ తెలుసు కదా ఇంకా మీకు. సో ఇవన్నీ క్లాసెస్ ఏంటంటే, ఇదే కాకుండా మోటివేషనల్ క్లాసెస్. ఇందాక మన మేడం చెప్పారు కదా నిర్మలా గారు, నాకు ఫ్రీ గురుకుల్ టాక్స్ లోనే ఉన్నాను అని చెప్పే స్టూడెంట్ లాగా. సో ఆ క్లాస్ ఈ క్లాస్ అన్నమాట, మన ఫ్రీ గురుకుల్ మోటివేషనల్ టాక్స్. మార్నింగ్ మార్నింగ్ ఉంటుంది, ఐఏఎస్ సార్ చెప్తారు. ఓకే. ఎంతన్నా బిజీ షెడ్యూల్ ఉండనివ్వండి, ఆ క్లాస్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటారా సార్. సో లైక్ వి ఆల్ గెట్ ఇన్స్పిరేషన్ అనమాట ఫ్రమ్ హిమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పిరేషన్ త్రూ బుక్స్, మైండ్ సెట్ మంత్ర, సక్సెస్ మైండ్ సెట్ అండ్ పర్సనాలిటీ గ్రోత్. ఓకే. ఆ ఇంకా పిల్లలకి వద్దామా, మరి వాళ్ళకి కూడా ఉండాలి కదా క్లాసెస్. పిల్లలకి వచ్చేసే వరకు మార్నింగ్ పూట వాళ్ళకి జుంబా ఉంటుందండి. మార్నింగ్ లేచే వరకు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. స్కూల్స్, ట్యూషన్స్ ఇవే జరిగిపోతున్నాయి పాపం వాళ్ళకి. అలా కాకుండా జుంబా ఒకటి ఉంది మనకి, యోగా ఫర్ కిడ్స్ అని చెప్పేసి ఇంకో క్లాస్ ఉంది అనమాట. ఇదిగోండి ఇక్కడ 6 o'clock కి. ఓకేనా? ఈ 2 క్లాసెస్ అనేది వర్కౌట్స్ కింద వచ్చేస్తుంది పిల్లలకి. ఇట్స్ వెరీ బెనిఫిట్ ఫర్ దమ్. చాలా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కానీ, లేకపోతే ఒక ఇది ఫిజికల్ యాక్టివిటీ కానీ చాలా బాగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీయే కాదు, వాళ్ళకి లాంగ్వేజెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ప్లస్ చెప్పాను కదా ఇందాకే మనకి, ఇందాక నేను చెప్పాను కదా, స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది వీళ్ళకి కూడాను, హిందీ ఉంది, తెలుగు ఉంది. దీంట్లో అడ్వాన్స్డ్ కూడా ఉన్నాయి పిల్లలకైతే. ఓకే. కర్సివ్ హ్యాండ్ రైటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్, ఆర్ట్స్ ఉంది మన దగ్గర, వీడియో ఎడిటింగ్ పార్ట్ ఉంది, రైటింగ్ కావాలంటే రైటింగ్ ఉంది, ఏదైనా పెయింటింగ్స్ కావాలంటే పెయింటింగ్స్, డాన్స్ కావాలంటే వెస్టర్న్ డాన్స్, భరతనాట్యం, కూచిపూడి. ఆహా. ఇవే కాదు, ఎప్పుడు మమ్మీ అన్న వండేది నేను కూడా చేస్తాను అని అనుకునే వాళ్ళకి ఫైర్లెస్ కుకింగ్ ఫర్ కిడ్స్ క్లాస్ కూడాను ఉందన్నమాట. ఓకే. సో ఆల్ దీస్ క్లాసెస్ వీ హ్యావ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఓకే. సో రిజిస్ట్రేషన్స్ అనేది మాక్సిమం క్లాసెస్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. సో రేపు లాస్ట్ డే. సో ఒక్క రోజే ఉంది. సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి మీరు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా పాస్ ఆన్ చేయండి. తెలీదు కదా మనకి ఎలా యూజ్ అవుతుందో ఏదో ఎవరికి కూడా. ఓకే. సో ఇది అనేది నా వైపు నుంచి అయితే. ఓకే. ఐ నో ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద వెబినార్ టు స్టార్ట్. ఐ నో అందరు వచ్చేసినట్టున్నారు కదా అప్పుడు. ఒక్క నిమిషం నేను మేడం గురించి చెప్తాను. ఆ మన ఒక్క నిమిషమా. ఓకే. సో మన మేడం పేరు వచ్చేసి నిర్మలా రాణి అండి తను. ఓకే. నార్మల్ గా ఇక్కడ సగం సగం మంది ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు తను. షీజ్ ఇదన్నమాట మన క్లాసెస్. ఎఫ్జీ టాక్స్ ఉంది కదా మార్నింగ్ పూట, ఆ క్లాస్ లో తను రెగ్యులర్ గా వస్తుంటారు అనమాట, రెగ్యులర్ స్టూడెంట్ అన్నమాట తను. అదే కాకుండా తనే ఒక ఎడ్యుకేటర్. ఓకే. వెల్నెస్ ఎంతూజియాస్టిక్, యోగా ప్రాక్టీషనర్ అన్నమాట తనకి. వరల్డ్ బుక్ రికార్డ్స్ లో ఒక రికార్డ్ కూడా వచ్చింది. 111 సూర్య నమస్కారాలు చేశారు విత్ ఇన్ 22 minutes లో. అదేమన్నా చిన్న విషయమా చెప్పండి? అమ్మో అనుకుంటాం మనం. ఒక 5-6 చేసే వరకు అమ్మయ్య ఇక నా వల్ల కాదు, బాడీ మెసేజ్ అని పక్కన పెట్టేసుకుంటాం. అలాంటిది 111 చేశారు తను. ఓకే. సో ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట. ఓకే. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా తన పేరు నమోదు అవ్వబోతుంది. ఆల్రెడీ వచ్చేసింది కూడాను. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్ అన్నమాట అంతే. సో ఇదే కాకుండా షీఈస్ రన్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడానండి. సో అలాంటిది ఇవన్నీ చేసుకుంటూ యోగా పరంగా, హెల్త్ పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది తనకి. సో ఆ ఇంట్రెస్ట్ తోటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు. మనకి ఈ రోజు తనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో షేర్ చేసుకోవడానికి మన ముందు వస్తున్నారు. సో నిర్మలా మేడం,
Thank you so much, ma'am, being here. And everyone is welcoming you for this webinar. Thank you. Thank you so much. Thank you so much. I just want to start with some prayer, then we go to the action. మ్యామ్ రెండిట్లో జాయిన్ అయినట్టున్నారు. Okay, okay. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भगवतेत्. I repeat, सर्वे भवन्तु सुखिनः. Please repeat after me, just voice అవసరం లేదు. సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. దీని మీనింగ్ ఏంటంటే, మే ఆల్ బీ హ్యాపీ, మే ఆల్ బీ హెల్దీ, మే ఆల్ బీ ప్రాస్పరస్, అండ్ ఎవ్రీ వన్ షుడ్ బీ ఫ్రీ ఆఫ్ సఫరింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓం శాంతి, ఓం శాంతి, శాంతి. నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఇక్కడ. నాకు కొత్తగా ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదే అనిపిస్తుంది. బట్ స్టిల్ కానీ కొత్త వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అవుతారు కదా, సో కంపల్సరీ వి వాంట్ టు హియర్ ఫ్రమ్ ఇన్ యువర్ వర్డ్స్. చాలా 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 ఇది ఎంత గుడ్ ప్లాట్ఫామ్ అంటే, లైక్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఇది ఎప్పుడు లెర్నింగ్ యాప్ ఇట్లా కాదు, ఇట్స్ లైక్ ఎ సత్సంగ్, ఇట్స్ లైక్ ఎ హోల్ ఫ్యామిలీ. అండ్ నేను కూడా చాలా స్కిల్స్ డెవలప్ చేసుకున్నానండి. ఎస్పెషల్లీ శ్రీధర్ బాబు సార్, మోనికా మ్యామ్ క్లాస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫాలో అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఫార్చునేట్ టు బి పార్ట్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ కనిపించే మన ఫ్రెండ్స్ అందరూ, వీఆర్ ఆల్ ఇన్ దట్ సత్సంగ. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ బాబు సార్ అండ్ మోనికా మ్యామ్ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ సో కంఫర్టబుల్. మమ్మల్ని అందరినీ చూస్తున్నారు కదా, వీఆర్ ఆల్ లైక్ గ్లిటరింగ్ మా ఫేస్లు. So that's just because of Sridhar Babu Garu and Monica ma'am. Ikkada, before I start my session, I would like to introduce myself, Nirmala Rani. I am very fortunate. స్టార్ట్ చేసే ముందు మనందరినీ నడిపిస్తున్న మన వెనుకున్న ఒక శక్తి ఆల్మైటీకి, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నన్ను ప్రోత్సహించి వస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పాదాభివందనాలు. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే 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 అండి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎంఈడి అండ్ యోగాలో 1 year డిప్లొమా కోర్స్ చేశాను. నా థర్స్ట్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ ఆగలేదు. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ మై ఎడ్యుకేషన్. నేను ఎంబీఏ కూడా చేస్తున్నాను. వెరీ సూన్ 1 SEM అయితే నాకు అది కూడా కంప్లీట్ అవుతుంది. యోగా ప్యాషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. మా నాన్నగారు అలవాటు చేశారు చిన్నప్పటి నుంచే. ఇది ఎలా అంటే, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అరౌండ్ 2016లో విజయవాడలో నేను కృష్ణా యూనివర్సిటీ నుంచి యోగా డిప్లొమా 1 year కోర్స్ చేశానండి. అక్కడ మూర్తి గారు, గురువు గారు ఎంకరేజ్ చేసి మీరు కాంపిటీషన్స్కి వెళ్ళండి అని చాలా ఎంకరేజ్ చేశారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళడము అండ్ దెన్ స్టేట్ లెవెల్ వెళ్ళి విన్ అవ్వడము అది జరిగింది. సో అట్లా ఏంటంటే బాగా ప్యాసినేట్ అయిపోయి, లైక్ ఇక్కడికి వైజాగ్ వచ్చాక కూడా నా స్టూడెంట్స్కి నేర్పించడం, అట్లా ట్రయల్లో నాకు డైలీ ప్రాక్టీస్లో సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేదాన్ని. లైక్ ఒకసారి మా పాప నింది, అమ్మ ఎక్కువ చేద్దామా అని అడిగింది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ లైక్ 30, 40 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ నెంబరు, ఒక ఆస్పిషియస్ నెంబర్ అంటాం కదా 111 అని, ఆ నెంబర్ని రీచ్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్లో నాకు ఈ 111 చేయడానికి లైక్ అరౌండ్ 50 to 60 minutes పట్టేదండి. లైక్ స్లోగా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ రోజు నేను స్టాప్ వాచ్ పెట్టుకొని చూసుకుంటూ చేసుకునేదాన్ని. లైక్ నేను ఈరోజు ఎంత టైం చేశాను, ఎన్ని 111కి ఎంత టైం పట్టింది, అది నాలో ఒక యాంతోని ఇంక్రీజ్ చేసింది. లేదు ఇంకా ఫాస్ట్ చేయాలి. అట్లా ఐ కుడ్ ఏబుల్ టు రీచ్ 22 minutesలో 111 సన్ సాల్యుటేషన్ చేయగలిగే స్టేజ్కి రీచ్ అయ్యాను. సో ఇది రీచ్ అయ్యాక చాలా మంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలా మంది యోగా గురించి అడ్వైజెస్ తీసుకోవడము, చెప్పు ఎలా చెయ్యాలి ఏంటి అని అడగడం, నేను చెప్పడం చాలా జరిగింది. బట్ ఏంటంటే మనందరికీ ఉన్నదే కదా కొంచెం కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్. లైక్ స్టార్ట్ చేస్తాము, మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది, ఒక 4 రోజులు చేస్తామో మళ్ళీ వదిలేస్తాం. సో అలా అవ్వకుండా, లేదు మనం చెప్పేది మన మాటల ద్వారా కాదు,
I just want to be an inspiration, not by words, just by my deeds. నేను ఎలాగో చేస్తున్నాను సూర్య నమస్కారాలు, నాకు తెలుసు. నేను ఆ ఫ్రూట్స్ టేస్ట్ చూశాను, ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, ఓవరాల్గా వెల్ బీయింగ్ ఎట్లా ఉంటుంది అని టేస్ట్ చూస్తారు. ఇలా కాదు, ఇంకా దీన్ని నేను ఎలా చెప్తే వీళ్ళకి ఇంకా రీచబుల్ అవుతుంది అనే ట్రయల్లో లైక్ రికార్డ్స్ లాంటిది క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించడం. లైక్ నాకు అసలు టోటల్ డంబ్ అండి, నేను టెక్నికల్గా నాకు చాలా డంబు, నా బ్రౌజ్ చేయడం ఇవన్నీ కూడా నేను చాలా తక్కువ. సో కానీ కొంచెం పంతం పట్టి అవన్నీ చెక్ చేసుకొని ఎట్లా ఏంటి అని ఫస్ట్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి చాలా ప్రొసీజర్స్, వీడియో పంపించమనడం ఇవన్నీ చాలా జరిగాక ఫైనల్లీ నేను పంపించిన తర్వాత ఒక అరౌండ్ 1.5 month 2 monthsకి వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. సో అదే ఎక్సైట్మెంట్లో నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించాను. ఈవెన్ ఐ గాట్ దట్ ఆల్సో. అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అప్రూవల్ అయిపోయింది. నాకు సర్టిఫికెట్ మెడలు రావడం జస్ట్ పెండింగ్ ఉందన్నమాట. ఇదంతా నేను నా ఫ్రెండ్స్ని, నా రిలేటివ్స్ని, అందరినీ ఇన్స్పిరేషన్గా ఉండడానికి చేశాను. ఇట్స్ నాట్ లైక్ నేనేదో రికార్డ్స్ చేయాలి అన్న ఇంటెన్షన్తో నేను ఎప్పుడు చేయలేదు. నా టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఒక 10% అయినా ఇన్స్పైర్ అయితే చాలు అన్న ఉద్దేశంతో చేశాను. బట్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై పేరెంట్స్, చాలా మంది నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, అక్క మేము కూడా ట్రై చేస్తాము, మ్యామ్ మేము కూడా ట్రై చేస్తాము, మీకు రికార్డ్స్ ఉన్నాయి మేము చేస్తాము, చాలా మంది చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండి. సో thanks for your valuable time. So shall we start with Guru Brahma? ఎవరైనా చెప్తున్నా పర్లేదండి, కళ్యాణి గారు ఎవరైనా చెప్తారేమో చెప్తున్నానండి. ఫ్రెండ్స్ ఏమైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేస్తారా? నేను ఉమాదేవి గారు చెప్పండి మేడం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. Thank you so much. Thank you so much. సో ఐ వుడ్ లైక్ టు నో ఎంతమందికి యోగా, మీరు చాట్ బాక్స్ లో పెట్టచ్చండి, యోగా అంటే ఏంటి అనుకుంటున్నారు? జస్ట్ 1 or 2 members ఎవరైనా కొంచెం రెస్పాండ్ అయితే ద సెషన్ విల్ బి బిట్ ఇంటరాక్టివ్ అని. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. మనకి తెలిసి చాలా యోగాస్ ఉన్నాయి, చాలా అంటే డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. బట్ జనరల్గా మనందరం ఫాలో అయ్యేది, ద మోస్ట్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేది, ద మోస్ట్ ట్రెడిషనల్ వే ఏంటంటే పతంజలి యోగా అండి. ఇట్ ఈస్ లైక్ అ పార్ట్ ఆఫ్ 8 limbs. దీన్ని అష్టాంగ యోగా అంటారు. దీంట్లో 8 parts ఉంటాయి. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 limbs. కళ్యాణి గారు మీకు పాసిబిలిటీ అయితే అదేమన్నా నేను మీకు ఒకటి పెట్టాను, ఆ స్లైడ్ ఏమన్నా షేర్ చేయగలుగుతారా? సో ఇక్కడ ఈ 8 limbs లో యమ అంటే అవుతుంది ఇట్లాంటివి అనుకుంటా ఉంటాము. బట్ ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైక్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 8. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఫస్ట్ దండి కళ్యాణి గారు ఇక్కడ. ఎస్ యమ. ఇక్కడ ఏంటంటే వాట్ ఆర్ ద ఎథిక్స్ వీ నీడ్ టు ఫాలో ఇన్ లైఫ్. మనం మన లైఫ్ని ప్రాపర్గా లీడ్ చేయడానికి, ధర్మబద్ధంగా లీడ్ చేయడానికి మనము ఏంటి నియమాలు, ఏమి ఫాలో అవ్వాలి, వాల్యూస్ ఏం ఫాలో అవ్వాలి అనేది యమ అండి. ఇక్కడ యమాలో మనకి మళ్ళీ ఏమేమి ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా చెప్తారు. అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, యమాహ. ఇదంతా మనకు ఒక శ్లోకంలో చెప్తారు. అహింస, సత్యాస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, యమాహ.
ఇక్కడ అహింస అంటే నాన్ వైలెన్స్. నేను ఎవరిని కొట్టను కదండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను చాలా కూల్ అని. అహింస అంటే నాట్ బై ఫిజికల్, మెంటల్గా కూడా ఎవరిని టార్చర్ చేయకూడదు. యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ వర్డ్స్ దట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ సమ్వన్. అహింస, సత్య, truthful, always be honest with your activities, be honest with your words, be honest with your people surrounding you. So asteya means non-stealing nature. ఎవరి దగ్గర నుంచి మనం ఏది, అది వస్తువు కాదు, ఐడియాస్ కాదు, ఇంటెలెక్చువాలిటీ కాదు, తెలియకుండా మనం ఎవరి దగ్గర నుంచి స్టీల్ చేయకూడదు. ఆస్తేయ అంటే నాన్ స్టీలింగ్ నేచర్. అపరిగ్రహ, పొసెసివ్నెస్ ఉండకూడదు. ఎవ్రీ మన చుట్టూ ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కరితోటి చాలా సోబర్గా మంచిగా డీల్ చేయాలి, పాజిటివ్ మైండ్తో ఉండాలి, గ్రీడీనెస్ ఉండకూడదు. అండ్ లైఫ్లో మనకి వచ్చే ఒడిదుడుకలకి మనం లొంగిపోకుండా బ్రహ్మచర్య మిస్లైటింగ్. బ్రహ్మచర్య ఈస్ లైక్ singleness, focus on single thing is called brahmacharya. So brahmacharya, aparigraha, yamaha. So these are the values or ethics we need to follow in life. Adi first limb andi ikkada manaki chupicham kada, yama. Niyamas, what are the rules we need to follow? Saucha, santosha, tapa, swadhyaya, ishvara, pranidhanani. Ante saucha, క్లెన్సీనెస్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. సంతోష, మనం హ్యాపీగా ఉండాలి, ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా, ఎట్లాంటి విచారాలు, వర్రీస్ ఇట్లాంటివి లేకుండా హ్యాపీగా ఉండగలగాలి. శౌచ, తప అంటే ప్రతి దాంట్లో ఫోకస్ ఉండాలి. స్వాధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ, మనం ఎప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వెదర్ ఐ స్పీకింగ్, ఒక అవేర్నెస్ తోటి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈశ్వర ప్రణిధానాన్ని అంటే సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ ఫాలో అవ్వటం వల్ల మనకి ఎక్కడ లైఫ్లో మిజరీ అనేది రాదు. మనం ఎక్కడా లైఫ్లో వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ యమాస్ ఫాలో అవుతున్నాము, నియమాస్ ఫాలో అవుతున్నాము. ఇంకా స్కోప్ ఎక్కడుందండి అసలు వర్రీకి? సో నియమాస్, ఇవి ఎథిక్స్. ఆసన అంటే మనందరికీ తెలిసిందే, డిఫరెంట్ పోజెస్. లైక్ ఇవన్నీ బేసిక్గా యానిమల్ కింగ్డమ్ నుంచి అబ్జర్వ్ చేయబడిన ఆసనాసు మనకి తెలుసు. లైక్ వృషభాసన, క్యామెల్ పోజు, క్యాట్ పోజు, కౌ పోజు, అండ్ ఇంకా ఉన్నాయి లైక్ మంకీ పోజు, కర్పుటాసన, చాలా ఈ క్యామెల్, క్యాట్, ఇవన్నీ మనం యానిమల్స్ నుంచి ఫ్రేమ్ చేయబడినవి. అలాగే నేచర్ నుంచి వృక్షాసన, వజ్రాసన, పాదహస్తాసన, మన బాడీ లిమ్స్ నుంచి. సో అవన్నీ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్, ఫిజికల్ పోస్చర్స్ అన్ని ఆసన కిందకి వస్తాయండి. ప్రాణాయామ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మన శరీరానికి మెయిన్గా ఎనర్జీ వచ్చేది మనం తీసుకునే గాలిలోంచి. అది ఎలాంటి గాలి అనేది దాన్ని బట్టి మన వైటల్ ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చాలా చాలా సివియర్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎయిర్ క్వాలిటీ బాగాలేని దగ్గర, ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేసెస్లో అది పొల్యూషన్ టూ మచ్గా ఉండడం వల్ల మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ప్రాణాయామ అది మనకి చాలా, మనం తీసుకునే ఎయిర్ మనకి వైటల్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఈ వైటల్ ఎనర్జీ ప్రాపర్గా వెళ్ళాలి, ప్రాపర్గా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ బిల్డ్ అవ్వాలి అంటే దీన్ని కూడా మనం ఒక ప్రాక్టీస్ కింద చేయాలి. మీరందరూ చెప్పక్కర్లేదు నాకు, జస్ట్ చెక్ చేసుకోండి. ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసుకొని రైట్ నాస్ట్రిల్తో బ్రీత్ చేయండి. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్తో బ్రీత్ చేయండి. ఎవ్రీవన్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఏదో ఒక నాస్ట్రిలే బాగా ఎక్కువగా వర్క్ చేస్తుంది. డూ యూ అగ్రీ విత్ మీ? జస్ట్ థమ్స్ చూపించండి. ఎవరెవరికి అలా వస్తుందో కొంచెం థమ్స్ చూపించండి. థ్యాంక్ యూ అండి. బట్ మీరు ఇదే
మీరు కొన్ని రోజులు ప్రాణాయామ ప్రాక్టీస్ చేసి చూడండి. వాట్ ఎవర్ మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే, అనులోమ విలోమ ప్రాణాయామ కావచ్చు, లేదు జనరల్ బ్రీతింగ్ కావచ్చు. ఇప్పుడు మనకి చాలా రకాల శీతలి ప్రాణాయామ అని ఉంది, నాడి శుద్ధ ప్రాణాయామ చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ టైం షార్ట్ ఉంది కాబట్టి ఐ కాంట్ గో డెప్త్ ఆఫ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామ. పతంజలి యోగాలు చాలా ఉన్నాయి మనకి. సో మీరు నార్మల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ జస్ట్ ఒక ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చొని రైట్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ క్లోజ్ చేసుకొని రైట్ తో అలా చేస్తే పూరక, కుంభక, రేచక అని 3 ప్రాసెస్ ఉంటాయి. ఇవన్నీ మనం చేయగలిగితే మీకు వెరీ సూన్ అండి 2 నాస్ట్రిల్స్ కూడా చాలా క్లియర్ అవుతాయి. ప్రత్యాహార, సెన్సెస్ కంట్రోల్, మనకి పంచేంద్రియాలు అంటాం కదా, వీటిని కంట్రోల్ చేసుకోగలగాలి. పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం వల్ల మనం చాలా 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 క్లాషెస్ ని, కాన్ఫ్లిక్ట్స్ ని కంట్రోల్ చేయగలుగుతాం. సో ఏది చేసినా నోరు అంటారు కదండి, ఆ టంగ్ ని కంట్రోల్ చేసుకోవడం. చెడు వింటున్నాం, గుడ్ వింటున్నాం, బ్యాడ్ వింటున్నాం, అది. సో వీ షుడ్ గెట్ కంట్రోల్ ఆన్ అవర్ సెన్సెస్. అండ్ ధ్యానం. ధ్యానం అంటే ఏంటంటే మనందరికీ తెలిసిందే, బట్ దీనికి ఒక ప్రాపర్ మీనింగ్. ధ్యానంలో మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది. ధ్యానంలో మనల్ని మనం లోపల చూసుకోగలుగుతాం. మన బర్త్ కి రీజన్ ఏంటి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి చాలా మందికి. ధ్యానంలో మేజర్గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే అండి, ఫ్రమ్ వేర్ వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ అవర్ బర్త్. దీనికోసం పెద్దగా మనం ఆలోచించక్కర్లా. మన బర్త్ ఎక్కడి నుంచి వచ్చింది, మన లివింగ్ కి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక్కటి మనం ఫోకస్ చేసుకుంటూ మనం ధ్యానం చేస్తే అది డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు అవర్ సెల్ఫ్, మన లోపలికి మనమే వెళ్ళడం. సమాధి, ఇట్ ఈస్ ద 8th లింబ్ ఆఫ్ అష్టాంగ యోగ. సమాధి స్టేజ్ లో ఏమవుతుందంటే ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేసే వస్తువు, ధ్యాన ప్రక్రియ, ఈ 3 క్లబ్ అవుతాయి. ఈ 3 టుగెదర్ అయిపోవడం వల్ల సమాధి స్థితి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ 8 limbs ఆఫ్ అష్టాంగ యోగ. ఇది పతంజలి అష్టాంగ యోగాలో మనం చెప్పుకునేది. సో ఇప్పుడు మనం యోగాని ఎట్లా లైఫ్ స్టైల్ చేసుకోవాలి, యోగా యూజెస్ ఏంటి, యోగా ఇవన్నీ కళ్యాణ్ గారు ఇది తర్వాత చూద్దామండి. ఇది తర్వాత పెట్టుకుందాం, ఈ స్లైడ్ తర్వాత పెట్టుకుందాం. సో నాకు కొంచెం చిన్న ఇన్పుట్స్ ఇవ్వండి కళ్యాణ్ గారు. ఇది మీరు కొంచెం సేపు యమాస్ దగ్గరే ఉంచేయండి, పర్లేదు. ఫస్ట్ స్లైడ్ దగ్గరే ఉంచేయండి, లేదు మనది ఫస్ట్ వెల్కమ్ స్లైడ్ ఉంది కదా, అక్కడ ఉంచేయండి కళ్యాణ్ గారు. సో యా దట్స్ బెస్ట్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఇప్పుడు మనం చూద్దాము హెల్త్ ఎయిల్మెంట్స్ అంటే ఏంటి. మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, మనందరికీ అప్పుడో ఇప్పుడో చిన్నదో పెద్దదో ఏవో ఒకటి హెల్త్ ఎయిల్మెంట్స్. ఈ హెల్త్ ఎయిల్మెంట్స్ 2 types ఉంటాయండి. ఒకటి మెంటల్ ఎయిల్మెంట్స్, ఫిజికల్ ఎయిల్మెంట్స్. మెంటల్ ఎయిల్మెంట్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒకటి కామన్ గా ఉంటది, కొంచెం టైప్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ఎవ్రీవన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ప్రతి ఒక్కళ్ళు సఫర్ అయ్యేది. యా ట్రూలీ ప్రీతం గారు, స్ట్రెస్. దిస్ ఈస్ ద మేజర్ హర్డిల్ అండి మనకి ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో. స్ట్రెస్ చాలా చాలా, వాళ్ళని ఎల్కేజీ బాబుని కదిలిచ్చినా కూడా వాడికి కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అండి లోన్లీనెస్. ఓవర్ థింకింగ్, లోన్లీనెస్. అందరం ఇంట్లోనే ఉంటున్నారు, ఎవరి రూమ్ లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి మొబైల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఫర్ ద గుడ్ కాజ్, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నట్టు దీని వరకు యూజ్ చేస్తే బాగుంటుంది, కానీ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ బీయింగ్ లైక్ దట్. సో లోన్లీనెస్, యాంగ్జైటీ, స్ట్రెస్, కన్ఫ్యూజన్, కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ, అన్స్టెబిలిటీ, అండ్ ఇంకోటి మేజర్గా అండి మూడ్ స్వింగ్స్. ఎస్పెషల్లీ టీనేజర్స్ లో, కొంచెం ఏజ్డ్ వాళ్ళల్లో చూస్తే మూడ్ స్వింగ్స్. ఫిజికల్ ఎయిల్మెంట్స్కి వస్తే మీరు టైప్ చేస్తారా? ఫిజికల్ ఎయిల్మెంట్స్ కామన్ గా వచ్చే కొంచెం టైప్ చేయండి.
యా, బాడీ పెయిన్స్, మాధురి గారు. ఎస్, బాడీ పెయిన్స్ కామన్ గా. ఒకళ్ళు షోల్డర్ పెయిన్ అంటారు, ఒకళ్ళు బ్యాక్ పెయిన్ అంటారు, ఒకళ్ళు మోకాలు నొప్పి అంటారు. రకరకాలుగా ఇట్లా బాడీ పెయిన్స్ కామన్ అయిపోయినాయి అండి. ఇంతకు ముందు మనందరము ఇప్పుడు చాలా మంది ఇంకా మన అమ్మమ్మల్ని కూడా చూసుకుంటే చాలా యాక్టివ్ గా ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే 20s 30s ఈవెన్ 10 years 15 years పిల్లలు కూడా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ రోజు ఏదో ఒక పెయిన్ చెప్పే వాళ్ళు చాలా కామన్ అయిపోయారు కదండి. సో ఫిజికల్ ఎయిల్మెంట్స్, ఇంకా క్రానిక్ డిసీజెస్ లైక్ క్యాన్సర్, ఇంకా లైక్ డయాబెటిక్, ఇట్లా చాలా క్రానిక్ డిసీజెస్ కూడా ఈ మధ్య చాలా చాలా కామన్ అయిపోయి చాలా ఎక్కువ పర్సంటేజ్ లో వస్తున్నాయి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. యా అవునండి, కిడ్స్ కూడా చాలా. వాళ్ళు చెప్పే నొప్పులు వింటే మనకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. మే మనకి 20s 30s వరకు చాలా మందికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి హెడేక్ అంటే ఏంటో తెలియదు. అవునా కాదండి? థమ్స్ ఇవ్వండి. చాలా మందికి తెలియదు. ఎస్ ఎస్, అవును నాగలక్ష్మి గారు, చాలా మందికి తెలియదు. బట్ ఇప్పుడు పిల్లలు వాళ్ళు వచ్చేసి అమ్మ అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని చెప్తుంటే, మా దగ్గర ఉండే పిల్లలేనండి, మా దగ్గర హాస్టల్లో ఉండే పిల్లలు ఒక్కొక్కళ్ళు దే మెయింటైన్ మెడిసిన్స్ బాక్స్ మెయింటైన్ చేస్తారు. నాకైతే ఫస్ట్ లో ఐ వండర్డ్, ఏంటమ్మా ఏంట బాక్స్ అంటే, మా అమ్మ మోషన్స్ కో టాబ్లెట్ ఇచ్చింది, హెడేక్ కో టాబ్లెట్ వచ్చింది, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఒక టాబ్లెట్ ఇచ్చింది. ఇంకా ద మోస్ట్ పిటియెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, నా దగ్గర యూకేజీ స్టూడెంట్, ఇది 2 years బ్యాక్ జరిగింది. వాడు వచ్చాడు నా దగ్గరికి స్టమక్ పెయిన్ అని. ఏంటమ్మా నీకు ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుంది అంటే చెప్పాడు, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. యూకేజీ స్టూడెంట్ అండి, లిటరల్ గా 5 years అంతే. వాడు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మేడం అని చెప్పాడు. నేను షాక్ అయ్యానండి, నమ్మలేదు. దెన్ వెన్ వి కాల్డ్ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ వచ్చారు. వాళ్ళ ఫాదర్ వచ్చి ఏంటండి ఇలా చెప్తున్నాడు, ఇది కరెక్టేనా అంటే, అవును మేడం వాడిని నిన్న కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాను, వాడికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, మీరు ఇప్పుడు పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాను అని. అది రకరకాల హెల్త్ ఎయిల్మెంట్స్, ఫిజికల్ ఎయిల్మెంట్స్, మెంటల్ ఎయిల్మెంట్స్. నాకు ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు మనందరికి 2 legs ఉన్నాయి, మనందరికి 2 hands ఉన్నాయి, మనకి బాడీ పార్ట్స్ అందరికి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఉన్నాయి. ఎక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయి? కొంతమందికి ఎక్కువ నొప్పులు, కొంతమందికి తక్కువ నొప్పులు, లేదు కొంతమంది చాలా హ్యాపీగా ఉంటున్నారు, కొంతమంది ఆల్ ద టైమ్ సఫరింగ్ విత్ సంథింగ్. ఎక్కడ వస్తుంది డిఫరెన్స్? యా, ట్రూలీ ట్రూలీ ట్రూలీ, అవునండి. ఎస్, మైండ్. మనం మన మైండ్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాము? ఈ ప్రపంచం మొత్తంలో చూసుకుంటేనండి, చాలా తక్కువ ప్లేసెస్లో హ్యాపీయెస్ట్ పీపుల్ ఉన్నారు. చాలా తక్కువ ప్లేసెస్లో హ్యాపీయెస్ట్ పీపుల్ ఉన్నారు. ఎందుకు అలాగా? కొన్ని ప్లేసెస్లోనే హ్యాపీయెస్ట్ పీపుల్ ఉన్నారు, వీటిని బ్లూ జోన్స్ అంటున్నారు. వరల్డ్ వైడ్గా ఇట్లాంటి ప్లేసెస్ 5 ఉన్నాయంటండి. వినడానికి మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నాము, ఏవో వరల్డ్ లో అక్కడక్కడ ఉన్న చిన్న ప్లేసెస్ లో, లైక్ ఒకినావా అని ఒక ఐలాండ్ జపాన్ లో, లోమా లిండా అని యుఎస్ లో, అండ్ గ్రీస్ లో వచ్చేసి నికోయా పెనిన్సులా కోస్టారికాలో, సార్డేనియా ఇటలీలో. సో ఇట్లా ఒక 5 places లోని పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏం పాపం చేశారండి? ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాం? వాళ్ళకి కూడా మనలాగే బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళకి కూడా దేవుడు మనలాగే బ్రెయిన్ అన్ని ఇచ్చారు. కానీ జీవన విధానం, వాళ్ళు మైండ్ని యూజ్ చేసుకునే పద్ధతి, మనకి బైసెప్స్, షోల్డర్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ ఎలా ఉంటాయో బ్రెయిన్ కూడా ఒక మజిలే. హియర్ నేను ఒక్కొక్కసారి బ్రెయిన్ అని యూజ్ చేస్తాను, ఒక్కొక్కసారి మైండ్ అని యూజ్ చేస్తాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. బ్రెయిన్ అంటే మనం యూజ్ చేసే కంప్యూటర్ లా అండి.
మైండ్ అంటే దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్. మనం ఎలాంటి సాఫ్ట్వేర్ వేసి యూజ్ చేసుకుంటున్నాము మన బ్రెయిన్ని, దాన్ని బట్టి మనం. ఇక్కడ భగవద్గీతలో ఒక మంచి శ్లోకం చెప్పారండి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతస్యో హాసు బుద్ధి పర్యవతిష్టతి. మీనింగ్ ఏంటంటే పీస్ఫుల్ మైండ్ అండ్ జాయ్ఫుల్ మైండ్ బ్రింగ్స్ క్లారిటీ అండ్ స్టెబిలిటీ. సో మనందరం కూడా మన బ్రెయిన్లో గుడ్ సాఫ్ట్వేర్ ఫిల్ చేసుకొని మన మైండ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ప్రజెంట్ సినారియోలో చాలా 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 ఉంది. సో ఎట్లా ఈ మైండ్ని ఎలా యూజ్ చేసుకుంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం, మైండ్ని ఎలా యూజ్ చేసుకుంటే మనం ఇంకా సంతృప్తికరంగా లైఫ్ జీవించగలం, మైండ్ని ఎలా యూజ్ చేసుకుంటే మనం ఇంకా చాలా హెల్దీగా ఉండగలం, అండ్ ఇంకా చాలా మనందరికి ఇష్టమైనది మైండ్ని ఎలా యూజ్ చేసుకుంటే ఎక్కువ ధనవంతులం కాగలం. ఇక్కడ ఒకటి చెప్తానండి, మన ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో కానీ ఎప్పుడు కానీ ఎవరైతే మైండ్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలరో వాళ్ళే రిచెస్ట్ పర్సన్స్ అయ్యారు. ఇది నేను చెప్పింది కాదండి, ఇది చాలా మంది పెద్దవాళ్ళు చెప్పింది, చాలా లైక్ బుక్స్ లో మెన్షన్ చేసింది. దోస్ హూ యూజ్ బ్రెయిన్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ విల్ బి రిచెస్ట్ పర్సన్. సో ఎలా యూజ్ చేసుకుంటున్నామో మన మైండ్ అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఏం చేయాలి ఇక్కడ? నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, 5:30 AM క్లాస్ వాళ్ళకి తెలుసు. లా ఆఫ్ అట్రాక్షన్, యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది, మనం ఎలా ఆలోచిస్తామో అలాగే జరుగుతుంది. సో మన ఆలోచనలు, మన ఆలోచన విధానము, అది మనకి ఏమి కావాలి అన్న దాని గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను రోజు జంక్ ఫుడ్ తింటున్నాను. ఇఫ్ ఐ వాంట్ హెల్త్, నాకు చాలా మంచి హెల్త్ కావాలి, నేను జంక్ ఫుడ్ పొద్దున్న లేస్తే పిజ్జాలు, ఇక్కడ ఒక బాబు ఉన్నాడు సంతోష్ గారి దగ్గర, పిజ్జాలు బర్గర్లు చాక్లెట్స్ తింటున్నాను, నాకు హెల్త్ కావాలి, నేను చాలా హెల్దీగా ఉండాలి అంటే ఇస్ దట్ పాసిబుల్ అండి? నాట్ ఎట్ ఆల్. నేను హెల్దీ ఫుడ్ తినాలి, నేను హెల్తీగా ఉండాలనుకోవాలి. అలాగే మైండ్తో కూడా హెల్తీ ఆలోచనలు చేయాలి, మైండ్ని హెల్దీగా యూజ్ చేసుకోవాలి. దెన్ we'll be getting even more మనం అనుకున్నది అట్రాక్ట్ చేయగలుగుతాం. మన ఇంట్లోనే మన చుట్టుపక్కలే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏజ్డ్ వాళ్ళేమో చాలా ఈజీ మైండెడ్ ఉంటారు. దే జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఇదేముందిలే మనకే మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఒక పెయిన్, ఏదన్నా పెయిన్ ఉందనుకోండి, పెయిన్ 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 దాన్నే రిమైండ్ చేసుకుంటూ ఉంటారు. మైండ్కి మనం ఏం ఇండికేషన్స్ ఇస్తున్నాం? పెయిన్ ఇండికేషన్స్ ఇస్తున్నాం. స్టూడెంట్స్ ఉంటారు, నాకు రావట్లేదు, నేను చదివినా రావట్లేదు 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 రావట్లేదు, ఇదే ఇమాజిన్ చేసుకుంటారు. సో ఇక్కడ అదే ఫిక్స్ అయిపోతుంది. నీకు ఫస్ట్ ర్యాంక్ కావాలంటే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్, యాజ్ పర్ దట్ యూ షుడ్ వర్క్. నాకు మంచి హెల్త్ కావాలంటే ఎస్ దేవుడా, నాకు ఇంత మంచి హ్యూమన్గా పుట్టడమే ఒక గ్రేట్ బ్లెస్సింగ్ అండి. సో ఇంత మంచి బ్లెస్సింగ్ నేను యూజ్ చేసుకుంటున్నాను, నాకు మంచిగా, నాకు కావాల్సింది, మనకు కావాల్సింది రిపిటేటివ్గా యాజ్ ఎ మంత్ర చెప్పుకున్నాం. ఎస్ ఐ వాంట్ గుడ్ హెల్త్, ఐ వాంట్ ఫస్ట్ ర్యాంక్, లైక్ ఐ వాంట్ టు ఎర్న్ మచ్ మనీ, లైక్ ఇట్లా ఎర్న్ చేయాలి. అప్పుడు మన మైండ్ మనకి దారి చూపిస్తుంది. వీ షుడ్ బి లైక్ అ స్లేవ్ ఇన్ ద మైండ్. మైండ్ చేతిలో మనం ఎప్పుడు స్లేవ్ అవ్వద్దు, మైండ్కి ఎప్పుడు మనం బాస్ లాగే ఉండాలి, మైండ్ని మనం యూజ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ మైండ్. సో మైండ్ చెప్పాము, యోగాలో మైండ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి అని చెప్పుకున్నాము. మైండ్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? మైండ్తో ఒక్కదాంతో చేసేస్తే మనం పర్ఫెక్షనిస్ట్ అయిపోతామా? మైండ్ ఒక్కదాంతో మనకు కావాల్సింది వచ్చేస్తుందా?
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నారు, లైక్ ఏదన్నా లైక్ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ కానీ పిల్లలే కానీ ఏదైనా కావచ్చు, మైండ్ ఒక్కదాంతో చేసేస్తే అవ్వదు. నాన్నగారు చెప్తున్నారనో మమ్మీ చెప్తుందనో చేసేస్తే, లేకపోతే మైండ్ చెప్తున్నానో, ఇట్స్ నాట్ పాసిబుల్. యూ నీడ్ టు క్లబ్ యువర్ హార్ట్ టు మేక్ ద టాస్క్ ఈవెన్ మోర్ ఎఫెక్టివ్. మనం చేసే పని ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్గా టర్న్అప్ అవ్వాలి, రిజల్ట్స్ ఇంకా బాగా రావాలి అంటే హార్ట్ని క్లబ్ చేయాలి అందరూ. మైండ్ ఒక్కటే యూజ్ చేస్తే మనం రోబో 2.0 లాగా మనం ఇంకొక 3.0 అవుతాం అంతే. ఎందుకంటే మైండ్ ఒక్కటి యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేది ఓన్లీ స్కిల్. మనం ఎప్పుడైతే మనసు పెడతామో, మనం ఎప్పుడైతే మన హార్ట్ దాంట్లో క్లబ్ చేస్తామో, దెన్ ఇష్టం వస్తుంది, స్కిల్ వస్తుంది. ఇష్టము స్కిల్ అంటే ఇంట్రెస్ట్ స్కిల్ రావడం వల్ల యూ కెన్ రీచ్ ద సక్సెస్ పీక్స్. మీ గోల్ ఏదైనా అయి ఉండొచ్చు కాక, ఒక నీట్ ఆస్పిరెంట్ డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక ఐఐటి అడ్వాన్స్ రాసే వాళ్ళు ఐఐటి గెటింగ్ టు ఐఐటి ఒక గోల్ అయి ఉండొచ్చు, లేదు జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. మనసు పెట్టాలి, మైండ్ పెట్టాలి, ఇష్టం ఉండాలి, స్కిల్ ఉండాలి. ఎవరు బలవంతం చేయని అవసరం లేదు అప్పుడు. దెన్ యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. మనం మైండ్తో మనకు కావాల్సింది అనుకుంటున్నాం. నాకు గుడ్ హెల్త్ కావాలి, నేను గుడ్ హెల్త్ గురించి ఆలోచిస్తాను. నాకు గుడ్ హెల్త్ కావాలి, నేను గుడ్ హెల్త్ కోసం ఇష్టంగా మంచి ఫుడ్డే తింటాను. సో హియర్ కమ్స్ యోగా. సో యోగా అంటే క్లబ్బింగ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్, కాంబినేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. ఈ రెండు కలిస్తేనే యోగా. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఓకే 2 ఆసనాలు వేసేస్తే అయిపోతుందని. మీరు 100 ఆసనాస్ వేసినా కూడా మనం ప్రాపర్ మైండ్ సెటప్ లేకుండా ఇట్ వోంట్ వర్క్అవుట్. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా హెల్దీ ఫుడ్ తింటున్నారు, లైక్ కొంతమంది బ్రోకలీ తింటారు, స్ప్రౌట్స్ తింటారు, మిల్లెట్స్ తింటారు, లైక్ సలాడ్స్ తింటుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దేర్. చాలా హెల్దీ ఫుడ్ తింటున్నాం కదా అనుకుంటారు, బట్ అవుట్పుట్ వచ్చేసరికి అది రావట్లేదు. వై? బికాస్ ఇష్టంతో తినట్లా. బా కష్టంగా ఈరోజు ఇది తినాలి కదా, మింగేద్దాం, పని అయిపోయింది. అట్లా ఉండకూడదు. మనం తినేది మనసు పెట్టి మైండ్ఫుల్గా అట్లా తిన్నప్పుడు అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సరే, ఇప్పుడు మైండ్ చెప్పుకున్నాము, బాడీ చెప్పుకున్నాము, మైండ్ బాడీ కలిపితే యోగా అని చెప్పుకున్నాము. సో ఏంటి యోగా చేయడం వల్ల ఏమవుతుంది? యోగః చిత్తవృత్తి నిరోధః. యోగా చేయడం వల్ల మైండ్లో వచ్చే మోడిఫికేషన్స్ కంట్రోల్ చేయబడతాయి. ఈ మధ్య ఇక్కడ ఒక ఆర్టికల్లో చదివానండి, మనము యోగా చేసేటప్పుడు కౌంట్ చేసుకుంటాం కదా, లైక్ ఇన్ని టైమ్స్ చేస్తున్నాము, లేదు ఇన్నిసార్లు చేస్తున్నాము, 1 2 3 4 అని కౌంట్ చేసుకుంటాం. నేను 111 చేస్తాను, 111 చేసేటప్పుడు నా కౌంటింగ్ ఒకటి ఉంటుంది. అంత ఆ కౌంటింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుందంటండి. ఆ కౌంటింగ్ కూడా ఇట్ వర్క్స్ యాజ్ అ మెడిటేషన్. మనం చేసే పని మీద మనం అంత ధ్యాస పెట్టడం వల్ల అది అంత ఫ్రూట్ఫుల్గా టర్న్అప్ అవుతుందంట. సో యోగః చిత్తవృత్తి నిరోధః. మనం చేసే పని మీద ధ్యాస పెట్టడం వల్ల, మన మైండ్ అక్కడ పెట్టడం వల్ల, మైండ్లో యోగా చేయడం వల్ల మైండ్లో వచ్చే మోడిఫికేషన్స్ కూడా చాలా క్లియర్ అవుతాయి. అంటే ఇట్ రిమూవ్స్, ఇట్ అవాయిడ్స్ మోడిఫికేషన్స్ ఆఫ్ మైండ్. ఓకే, బాగుంది, మోడిఫికేషన్స్ మైండ్ చేస్తుంది, లైక్ ఇదంతా బాగుంది. నాకు ఎలా అండి, ఎలా కనెక్షన్ ఎట్లా? మరి మైండ్ బాడీ క్లబ్ చేయాలంటున్నారు, కనెక్షన్ ఎలాగా? ఇక్కడ మనకి చక్రాస్, మనందరికీ తెలుసు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుందండి? బ్రెయిన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? చాట్లో పెట్టేయండి పర్లేదు. యా, బ్రెయిన్ స్పైనల్ కార్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది. మన పెద్దవాళ్ళు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మన పెద్దవాళ్ళు పూజ చేసేటప్పుడు ఇలా కూర్చున్నాం అనుకోండి, ఊరుకుంటారా? స్ట్రైట్గా కూర్చో అంటుంటారు కదా.
మన బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మన స్పైన్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ లోంచి వచ్చే ఎనర్జీ, మన బాడీలో జనరేట్ అయ్యే వైటల్ ఎనర్జీ కానీ, బయట నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ కానీ, యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీ కానీ, ఇట్ పాసెస్ త్రూ అవర్ మైండ్. ఇక్కడ నుంచి మన స్పైన్ వరకు పాస్ అవుతుంది. వేటి ద్వారా పాస్ అవుతుంది? ఇక్కడ కమ్స్ చక్రాస్. చాలా మందికి వీటి వాల్యూ ఇంకా లిమిటెడ్ గానే తెలుస్తుందండి. కొన్ని ఓవర్ ల్యాప్స్ వల్ల, కొన్ని మిస్కన్సెప్షన్స్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు డీప్ ఇన్ టు దిస్ చక్రాస్. ఈ చక్రాస్ ఏంటంటే మనకేమి ఎక్స్రేలోనో స్కానింగ్ లోనో కనిపించవండి. చక్రాస్ ఆర్ ఇమాజినరీ ఎనర్జీ పాయింట్స్ ఆర్ ఎనర్జీ సెంటర్స్. కళ్యాణి గారు చక్రాస్ స్లైడ్ పెట్టరా ప్లీజ్. యా అండి. సో మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయండి. మనం ఇక్కడ చూస్తున్నట్టు మనకి ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది. నుదుటి మీద లలాటంలో వచ్చేసి ఆజ్ఞా చక్రం ఉంటుంది. గొంతు దగ్గర వచ్చేసి విశుద్ధ చక్రం ఉంటుంది. హార్ట్ దగ్గర అనహత చక్రం ఉంటుంది. నేనేమన్నా కొంచెం స్పీడ్ వెళ్తున్నానండి, కొంచెం కంటెంట్ కవర్ చేయాలనే ఉద్దేశంతో. అంటే ఇదంతా ఒక నెట్వర్క్ లాగా ఏమన్నా వెళ్తున్నట్టు అనిపిస్తే ఎక్కడన్నా యూ కెన్ మెన్షన్. చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో సహస్రార చక్రం, ఆజ్ఞా చక్రం మీరు టచ్ చేయండి, మీకు ఆ ఫీల్ వస్తుంది. యా, సహస్రార చక్రం, ఆజ్ఞా చక్రం, మనకి గొంతు దగ్గర విశుద్ధ చక్రం, హార్ట్ దగ్గర అనహత చక్రం, అండ్ ఇక్కడ మనకి కొంచెం డయాఫ్రమ్ కి అక్కడ కింద లైక్ మణిపుర చక్రం, కరెక్ట్ గా అబ్డామినల్, లోవర్ అబ్డామిన్ లో స్వాదిష్టాన చక్రం, అండ్ పెరీనియల్ పార్ట్స్ దగ్గర మూలాధార చక్రం. సో ఈ చక్రాలన్నీ అండి, మనకి కనిపిస్తున్న చక్రాలన్నీ కాస్మిక్ ఎనర్జీని మన బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి, అబ్జార్బ్ చేయగలుగుతాయి. అట్ ద సేమ్ టైం మన బాడీలో జనరేట్ అయ్యే వైటల్ ఎనర్జీ త్రూ అవుట్ ద బాడీ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి, ఈక్వల్గా షేర్ అవ్వడానికి ఈ చక్రాస్ యూజ్ అవుతాయి. ఈ చక్రాస్, ఒక్కొక్క చక్రాస్ ఈ హీలింగ్ లో అండి మోర్ దాన్ 1 వీక్ పట్టేస్తాయి మాకు. అవి ఒక్కొక్క చక్రాకి ఇవి పంచభూతాలకి కనెక్ట్ అయి ఉంటాయి ఈ చక్రాస్. అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు లైక్ బ్రీఫ్ గా. ఈ పంచభూతాలతో పాటు వీటికి సపరేట్ ఒక బీజ మంత్రం ఉంటుంది. ఈ చక్ర హీలింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ వీల్ ఆస్క్ ద ప్రాక్టీషనర్ టు విజువలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ చక్ర. మనం కళ్ళు మూసుకొని మన ధ్యాస అక్కడ పెట్టినప్పుడు డెఫినెట్ గా మనకి ఇక్కడ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఆ కలర్ లోనే మనము చక్రాస్ విజువలైజ్ చేయగలుగుతాం. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనండి, ఇక్కడ ఎక్కడైతే ఎవరికైతే ఆ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉంటాయో ఆ చక్రాస్ వాళ్ళకి కనిపించవు, అక్కడ బ్లాక్ ఉండిపోతుంది. ఆ బ్లాక్ అక్కడ ఉన్నప్పుడు చక్రాస్ విజువలిటీ రాదు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, హీలింగ్ లో దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ దట్ రిలేటెడ్ ఆర్గాన్స్. కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకండి అనహత చక్రం కనిపించదు, మాకు కనిపించట్లేదండి అంటారు. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సాక్రల్ చక్ర కనిపించదు, లైక్ స్వాదిష్టాన చక్రం. అండ్ ఇన్ఫర్టిలిటీ, రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మూలాధార చక్రం కనిపించదు. సో ఇలా డిఫరెంట్ గా, సో వైటల్ ఎనర్జీ మన బాడీలో ఫ్లో అవ్వడానికి ప్రాపర్ గా, అట్ ద సేమ్ టైం కాస్మిక్ ఎనర్జీ మనలో ఫ్లో అవ్వడానికి దీస్ చక్రాస్ ప్లేస్ మేజర్ రోల్. ఎట్లా అంటే, మనము మొక్కలకి వాటరింగ్ చేస్తూ ఉంటాం కదండి, మొక్కలకి వాటరింగ్ కి పైప్ యూజ్ చేస్తున్నప్పుడు పైపులో ఎక్కడన్నా నాచు అట్లాంటివి పట్టేస్తుంటాయి, ఒకసారి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. బ్లాక్ అయినప్పుడు వాటర్ ప్రాపర్ గా బయటకి వస్తుందా అండి? వాటర్
ప్రాపర్ గా ఫ్లో రాదు. అలాగే మనకి ఇక్కడెక్కడన్నా బ్లాకేజెస్ ఉంటే చక్రాస్ లో అది ప్రాపర్ గా ఎనర్జీ ఫ్లో అవ్వదు. ఇవన్నీ ఏంటంటే ఈ చక్రాస్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా స్కాన్ లోనో ఎక్స్రే లోనో కనిపించకపోవచ్చు, కానీ మన బ్రెయిన్ నుంచి స్పైన్ కి పాస్ అయ్యే ఈ న్యూరాన్స్ నాట్స్ అంటాం కదా, ఆ నాట్స్ ఆర్ నథింగ్ బట్ చక్రాస్. సో మనిషికి మాత్రమే ఉన్న ఫీజిబిలిటీ, మనిషికి మాత్రమే ఉన్న ఆ డివైన్నెస్ ఎక్కడొస్తుందంటే మన స్పైన్ స్ట్రైట్ గా ఉండడం వల్ల. ఒక హ్యూమన్ గా బర్త్ మనకి జన్మ, హ్యూమన్ బీయింగ్ గా మనం జన్మనెత్తడం ఒక బ్లెస్సింగ్. ఎందుకంటారంటే పశు పక్షాదులకి వేటికి లేనిది వాటికి వేటికి స్పైన్ స్ట్రైట్ గా ఉండదు. చూడండి, స్పైన్ స్ట్రైట్ గా ఉండడం వల్ల లైక్ మంకీస్ కి కొంచెం వరకు స్ట్రైట్ గా ఉంటుంది. స్పైన్ స్ట్రైట్ గా ఉండడం వల్ల కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఫ్లో అవుతుంది. అండ్ ఈ మనం యోగా ప్రాక్టీస్ ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల కుండలిని అవేకెన్ అవుతుంది. ఆ కుండలిని అవేకెన్ అవుతే డివైన్ పవర్స్ వస్తాయి. మీరు సిన్సియర్ గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ డెఫినెట్ గా రియలైజ్ అవుతారండి. మనము బాగా డీప్ వెళ్ళి అంత సిన్సియారిటీతో యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీ కెన్ రీడ్ అపోజిట్ పర్సన్స్ ఫేస్. వీళ్ళు కొన్ని మనకు తెలిసిపోతుంటాయి. వాళ్ళు అనుకుంటారు, అరే నీకెలా తెలిసిపోయింది, మా స్టూడెంట్స్ అంటుంటారు మ్యామ్ మీకెలా తెలిసిపోయింది అని. అట్లా కొన్ని తెలిసిపోతూ ఉంటాయి. అదే యానిమల్స్ కి చూసుకుంటే అండి, స్పైన్ చాలా యానిమల్స్ కి ఎర్త్ కి ప్యారల్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ ఆ డివైన్ పవర్ ఏదైతే ఉందో అది యానిమల్స్ కి అప్లై అవ్వలేదు. సో టేకింగ్ బర్త్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వెరీ వెరీ ఫస్ట్ బ్లెస్సింగ్ అండి. Is this clear to all? Yeah, mind reading, Madhuri garu. So this is about 7 chakras. And ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, 7 చక్రాలు ఉన్నాయి కదా. మనకి మ్యారేజ్ చేసేటప్పుడు ఎన్ని అడుగులు అంటారండి? వివాహ తంతులో ఎన్ని అడుగులు అంటారు? మ్యారేజ్ నే అంటారు కదా. 7 అడుగులు. సప్తపది. ఇంకా ఉంటాయండి 7 తో రిలేట్ అయ్యేవి. ఇంకా మీకు ఏమైనా గుర్తొస్తే చెప్పండి. కుండలిని యాక్టివేట్ అయినట్టు తెలుస్తుందండి, చెప్తాను. సప్తర్షులు. యా. సో ఇవన్నీ దీని వల్లనే, ఈ సిగ్నిఫికెంట్ నెంబర్ వల్లనే అవన్నీ వచ్చాయండి నాకు తెలిసినంత వరకు అయితే. ఈ చక్రాస్ ఉన్న సిగ్నిఫికెన్స్ వల్ల ఇట్స్ హ్యాపెన్ లైక్. సో ఈస్ దిస్ క్లియర్ టిల్ దిస్? ఈ పాయింట్ వరకు మీకు అందరికి ఇది క్లియరే కదండి? క్లియర్ కదా? ఓకే, కళ్యాణి గారు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కళ్యాణి గారు, ఆర్ యు విత్ us? ఆర్ యు ఏబుల్ టు ఫాలో మీ అండి? నా ఇంటెన్షన్ మీ వరకు రీచ్ అవ్వగలిగితే ఐ ఫీల్ సక్సీడెడ్. ఓకేనా మ్యామ్? ఎస్ మ్యామ్, స్లైడ్ చేంజ్ చేశాను. చక్రావ సిస్టమ్స్ అని వచ్చింది. వాయిస్ నాకు వినిపించట్లేదు. యా, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఇంకొకటి నెక్స్ట్ స్లైడ్ అయితే కొంచెం క్లారిటీ ఉంటుంది, అది కొంచెం నాట్ బిఫోర్ అనుకుంటాను, బిఫోరే. ఓకే కళ్యాణ్ గారు, ఇంకోటి ఏదైనా ఉందా ఒకసారి చెక్ చేస్తారా మీ దగ్గర? షూర్ మ్యామ్. చూడండి మ్యామ్, నేను స్లైడ్ చేంజ్ చేస్తున్నాను. స్లైడ్స్ కాదులేండి, ఇది కాదు. కళ్యాణ్ గారు 1 minute అండి, మీకు పంపిస్తాను నేను. ఓకే మ్యామ్.
మీకు ఒక ఇప్పుడు స్లైడ్ పంపించాను కళ్యాణ్ గారు, అదొకసారి పెట్టండి ప్లీజ్. యా నవీన్ గారు తీసేస్తున్నాను నాకు కొంచెం. వన్ సెకండ్ మ్యామ్ నేను చేస్తాను నేను. యా పర్లేదు తీసుకెళ్ళండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి 7 చక్రాస్. ఈ 7 చక్రాస్ ఎండోక్రైనల్ గ్లాండ్స్ తో మనము ఎలా హౌ వీ కెన్ గెట్ ద బ్యాలెన్స్, మన బాడీలో ఒక మెటబాలిజం రిలేటెడ్ బ్యాలెన్స్ కానీ లైక్ ఎనర్జీ రిలేటెడ్ బ్యాలెన్స్ కానీ ఎలా వస్తుంది అంటే లైక్ ఈ 7 చక్రాస్ 7 ఎండోక్రైనల్ గ్లాండ్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి డిఫరెంట్ పార్ట్స్ లో. నవీన్ రెడ్డి గారు ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు ఎకోయింగ్ ఏం లేదు కదా? మ్యామ్ నేను షేర్ చేశాను, ఇదే కదా చార్ట్ ఆఫ్ చక్రాస్. యా 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 థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసాం కదండి, ఇందాక చూసిన 7 చక్రాస్ ఇవ్వండి. సహస్రార చక్రం, ఆజ్ఞా చక్రం, విశుద్ధ చక్రం, అనహత చక్రం, మణిపుర చక్రం, స్వాదిష్టాన చక్రం అండ్ మూలాధార చక్రం. One minute only, let me share. Sorry for the interruption. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది మన సెషన్? చాలా బాగుంది కదా, డీటెయిల్ గా చెప్తున్నారు మేడం మొత్తము. మన చక్రాస్ ఉన్నాయో తెలుసు కానీ ఇంత డీటెయిల్ గా వెళ్ళాలి కూడా ఒకసారి తెలుసు నాకు కూడాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ షేర్ చేశారా? Please share it. ఓకే మ్యామ్, వన్ సెకండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ సిగ్నిఫికెంట్ చక్రాస్ ఎండోక్రైనల్ గ్లాండ్స్ తోటి రిలేట్ అయి ఉంటాయి. ఇక్కడ చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే వినాళ గ్రంథులు అండి. ఇవి ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ పార్ట్స్ దగ్గర కనెక్ట్ అయి ఉండి అవి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి కొన్ని హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశుద్ధ చక్రం దగ్గర థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకి బాడీలో ప్రాపర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఒకవేళ అది తగ్గినా ప్రాబ్లం అవుతుంది, పెరిగినా హైపర్ థైరాయిడిజం, థైరాయిడిజం అంటాం కదా. తగ్గితే హైపో, ఎక్కువగా ఉంటే హైపర్ థైరాయిడిజం అంటాం. సో ఈ చక్రాస్ అన్ని డిఫరెంట్. యా థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సహస్రార చక్రం పీనియల్ గ్లాండ్ తో కనెక్ట్ అయి ఉంటుంది అట్ ద హెడ్. లైక్ ఆజ్ఞా చక్రం వచ్చేసి లైక్ ఇక్కడ స్పెల్లింగ్ కొంచెం రాంగ్ ఇవ్వడం జరిగిందండి. ఆజ్ఞా చక్రం, అది ఆజ్ఞా చక్రం పిట్యూటరీ గ్లాండ్ తో. మీరు ఇక్కడ చూస్తే కూడా 1 2 3 4 5 6 7 ఇక్కడ వచ్చేసి ప్రోస్టేట్ గ్లాండ్ అంటే జెంట్స్ లో లైక్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది. సో టోటల్ మీరు చూసుకుంటే 7 గ్లాండ్స్ ఉంటాయండి. హార్మోన్ సిస్టమ్ చక్రాస్ కి రిలేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పీనియల్ గ్లాండ్ మన హెడ్ బ్రెయిన్ దగ్గర ఉంటుంది. దాని నుంచి వచ్చే సెక్రిషన్స్. అలాగే
ఆజ్ఞా చక్రము. ఇంకా నేను డీప్ గా వెళ్ళేంత టైం లేదు, ఆల్రెడీ వీఆర్ రషింగ్ అవుట్. సో పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసి ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రం వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్, అనహత చక్రం వచ్చేసి థైమస్ గ్లాండ్, మణిపుర చక్రం వచ్చేసి అడ్రినలిన్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ అంటే మనకి కిడ్నీస్ దగ్గర ఉంటది కదండి, అది. లైక్ స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రం, ఇవి మన రిప్రొడక్టివ్ సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్, ప్యాంక్రియాస్, వీటితో రిలేట్ అయి ఉంటాయి. నేను కొంచెం లైట్ గా డీప్ వెళ్దాం అనుకుంటున్నాను దీంట్లోకి, ఒక్క 2 minutes. సహస్రార చక్రం పీనియల్ గ్లాండ్ ఉంది కదండి, ఇది మెలటోనిన్ ని సెక్రెట్ చేస్తుంది. మెలటోనిన్ మన స్లీప్ కి, ఇన్సోమ్నియా అంటాం కదా, స్లీప్లెస్నెస్, ఇది మెలటోనిన్ సెక్రీషన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల స్లీప్లెస్నెస్ వస్తుంది. సో ఇక్కడ మెలటోనిన్ సెక్రీషన్ వల్ల మనకి మంచి స్లీప్ ఆబ్వియస్ గా పర్ఫెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఎనఫ్, లైక్ ఇట్ విల్ బి లైక్ ఏ కేక్ వాక్. ఆజ్ఞా చక్రము పిట్యూటరీ గ్లాండ్, ఇక్కడ గ్రోత్ హార్మోన్, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతాయండి. అండ్ ఈ కలర్స్ ఇవి మనము ఈసారి మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము. విశుద్ధ చక్రం దగ్గర థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. థైరాయిడ్ ఏంటి ఎఫెక్ట్స్ అనేది మనకి చాలా మందికి తెలుసు. థైరాయిడ్ వల్ల మెటబాలిజం డిజార్డర్స్ వస్తాయి, బాడీ ఓవర్ వెయిట్ అయిపోతుంది, లైక్ ఎప్పుడు వేడిగా ఉంటుంది వాళ్ళ బాడీ, అట్లాంటివి అవుతాయి. అండ్ థైమస్ గ్లాండ్, అనహత చక్రం, హార్ట్ చక్ర దగ్గర థైమస్ గ్లాండ్ ఉంటుంది. ఇది థైమోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది హార్ట్ కి రిలేట్ అయి ఉంటుంది. మణిపుర చక్రం వచ్చేసి ప్యాంక్రియాస్ అండి. ప్యాంక్రియాస్ రిలీజ్ చేసేది హార్మోన్ ఇన్సులిన్. ఎప్పుడైతే ఈ మణిపుర చక్రం ఎఫెక్టివ్ గా పనిచేయలేదో, ఎప్పుడైతే మనకి ఈ ప్యాంక్రియాస్ ఎఫెక్టివ్ గా పనిచేయలేదు, ఇన్సులిన్ సెక్రీషన్ తగ్గుతుంది. దానివల్ల మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ డయాబెటిస్. ఇట్ కాజెస్ డయాబెటిస్. అండ్ స్వాదిష్టాన చక్రంలో కార్టిసాల్ ఎక్కువ అవడం, అడ్రినలిన్ గ్లాండ్ ఉంటుంది. ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటాం కదా, అట్లా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అండ్ మూలాధార చక్రంలో లేడీస్ లో ఈస్ట్రోజెన్, జెంట్స్ లో టెస్టోస్టిరాన్, ఇవి రిలీజ్ అవుతుంటాయి. సో దిస్ ఈస్ హౌ చక్రాస్ అండ్ గ్లాండ్స్ గాట్ కనెక్టెడ్. ఈ రెండు మనకి ప్రాపర్ గా మెయింటైన్ అవ్వడం వల్ల బాడీలో ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో మన బాడీలో ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మనం చెప్పుకునే వాడుక భాషలో ఏమంటామంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లీడ్ టు మెనీ కాంప్లికేషన్స్ అండ్ మెనీ హెల్త్ ఎయిల్మెంట్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో మనకి డయాబెటిక్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అండ్ ఇన్ఫర్టిలిటీ హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, థైరాయిడ్, ఇలా చాలా. అండ్ లేడీస్ చూస్తేనండి, చాలా మంది మేము చాలా యోగా చేస్తున్నాం, ఫుడ్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాము, చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, బట్ టమ్మీ పార్ట్ తగ్గట్లేదని చాలా మంది చెప్తారు. టమ్మీ పార్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద కార్టిజాల్ ఒక స్ట్రెస్ హార్మోన్ అండి. మీరు ఎప్పుడైతే మైండ్ చేంజ్ చేసుకోకుండా ఎంత గుడ్ ఫుడ్ తిన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, స్టమక్ మాత్రం మన ముందే వెళ్తుంటది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. సో దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ కార్టిజాల్. దాన్ని ఫోకస్ చేయండి. అప్పుడు మీరు ఎప్పుడైతే తగ్గిస్తారో దట్ విల్ బి గుడ్ ఎనఫ్. ఇంకోటి, ఈ చక్రాస్ మనం పంచభూతాలకి కనెక్ట్ అయి ఉన్నాం అనుకున్నాం కదా, దీంట్లో సహస్రార చక్రం వచ్చండి కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుంది. మన తలలోంచి ఇక్కడ నుంచే కదా సహస్రారం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆజ్ఞా చక్రం వచ్చేసి మనకి లైట్ తో, మన చుట్టూ ఉన్న కాంతితో రిలేట్ అయి ఉంటుంది. అండ్ విశుద్ధ చక్రం వచ్చేసి ఆకాశం, అనహత చక్రం వచ్చేసి లైక్ ఎయిర్, మణిపుర చక్రం వచ్చేసి అగ్ని, అండ్ స్వాదిష్టాన చక్రం వాటర్, మూలాధార చక్రం ఎర్త్. ఈ రకంగా పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజ మంత్రం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లెన్జింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ మేము ప్రాక్టీషనర్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అది అయిపోయాక, ఆ క్లెన్జింగ్ అయిపోయాక దాంట్లో మళ్ళీ ఎనర్జీ బ్లాకేజెస్ తీసేసి ఎట్లా ఫ్లో చేయాలి అనేది కూడా వీల్ మేక్ ఇన్ చక్రాస్ హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ లో చేయడం జరుగుతుంది. సో ఇస్ దిస్ క్లియర్ అండి? ఇక్కడ వరకు మీకు అందరికి క్లియరా? ఓకే, ఫైన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇక్కడ ఒకటి చెప్తాను.
సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియాణ మన స్వాస్థత అభిధీయతే. చరక సంహిత అండి, ఆయుర్వేదకు సంబంధించిన చరక సంహిత అనే పుస్తకంలో ఈ శ్లోకం చెప్పారు. ఆరోగ్యంగా ఉండటం అంటే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండడం కాదు. సమదోష సమాగ్నిశ్చ, మన బాడీలో త్రిగుణాలు త్రిదోషాలు అంటారు, వాత కఫ పిత్త దోషాలు, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనలో జరిగే మెటబాలిజం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనలో ఉండే మినరల్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంత మాత్రాన అవన్నీ ఉన్నా కూడా నిన్ను కంప్లీట్గా హెల్తీ పర్సన్ అని చెప్పడానికి లేదు. ఎప్పుడైతే నువ్వు మైండ్తో పర్ఫెక్ట్గా ఉన్నావో, నీ ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉన్నాయో, ఆలోచనలలో చేసే పని చైతన్యవంతంగా చేస్తున్నాము, ఎప్పుడైతే అవేర్నెస్తో చేస్తున్నాము, దెన్ యూ విల్ బి డిఫైన్డ్ యాజ్ ఏ హెల్దీ పర్సన్. చాలా మంది ఫిజికల్గా చాలా హెల్దీగా ఉంటారు, బట్ వాళ్ళ థాట్స్ చాలా ఎక్స్ప్లాయిటింగ్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం మిలిటెంట్స్ని చూస్తున్నాం, క్రిమినల్స్ని చూస్తున్నాం, చాలా హెల్దీగా ఉంటారు, లైక్ స్టౌట్గా, లైక్ ఒక మార్షల్ ఫిగర్తో ఉంటారు, బట్ స్టిల్ మైండ్ ప్రాసెస్ ఈస్ నాట్ గుడ్. దోస్ ఆర్ ఆల్ ఎక్స్ప్లాయిటేటర్స్. వాళ్ళకి ఏంటంటే అన్ని నెగిటివ్ ఉంటాయి, జెలస్, లైక్ వాయిలెన్స్, మనం ఇందాక ఏం చేయకూడదు అన్నాము కదా అని, అవి ఉంటాయి అన్నమాట. వాళ్ళు కంప్లీట్ ఆపోజిట్ ఉంటారు. సో ఆరోగ్యవంత మనుషులు అంటే ఎవ్రీథింగ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కంప్లీట్గా ఆరోగ్యవంతులం అవుతాం. సరే, అయిపోయింది. మైండ్ చేసాం, బాడీ చూసాం, ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటి చూసాం, ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి చూసాం, బ్లాక్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి చూసాం, అసలు ఇన్నర్ హీలింగ్, మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి, బ్లాక్స్ ఎలా పోగొట్టుకోవాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సీన్. సో కమింగ్ టు ఇప్పుడు వెల్నెస్, మైండ్ని ఎలా మరి అంత బాగుండి మైండ్ థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ ఎలా మార్చుకోవాలి, ఎట్లా చేసుకోవాలి మనం? హియర్ కమ్స్. మైండ్ ఎప్పుడు మనము చైతన్యవంతంగా ఉంచుకోవాలి, అవేర్నెస్తో ఉంచుకోవాలి, మైండ్ఫుల్ లివింగ్ చేయాలి. మనం తినే తిండి మీద, చేసే పని మీద, మన శ్వాస మీద, రోజంతా ఏం చెయ్యక్కర్లేదండి, మీరు శ్వాసని మీరు గమనిస్తూ ఉంటే అదే పెద్ద మెడిటేషన్, అదే పెద్ద యోగా. రోజుకి మీరు నాకు టైం లేదు యోగా చేయడానికి అనుకోని అవసరం లేదు, 21 సార్లు కరెక్ట్గా 21 టైమ్స్ మీరు ఒక ప్రెజెంట్ ప్లేస్లో కూర్చొని 21 టైమ్స్ ఓం చాంటింగ్ చేయండి చాలు. అది కూడా ఓం చాంటింగ్ నావెల్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఒకసారి అందరు నావెల్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కసారి ఓం అని చెప్పండి, ఎంత ఎంత ఇంటెన్స్డ్గా ఉంటుంది చూడండి. స్టార్ట్ ఒక్కసారి వన్స్ చెప్పండి, నావెల్ దగ్గర నుంచి స్ట్రైట్ గా కూర్చొని నావెల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి వాయిస్. ఓ కోర్ మజిల్స్ మీద స్ట్రెంగ్త్ పడుతుందండి, అబ్డామినల్ మజిల్స్ మీద స్ట్రెంగ్త్ పడుతుంది కదా. ఇట్లా మీకు టైం లేకపోతే ఎక్కువసేపు అవసరం, ఒక 21 టైమ్స్ అంత మైండ్ఫుల్ గా 21 టైమ్స్ ఓం చాంటింగ్ చేయండి, దట్స్ ఇనఫ్. అట్లా చేస్తే డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ ద రిజల్ట్ యాజ్ లైక్ యోగా చేసినంత రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకొక చిన్న టిప్స్, ఎప్పుడైనా మనకి నిద్ర సరిపోలేదు, స్లీప్ చాలా తక్కువ ఉంది, జర్నీ చేసి వచ్చాము, ఇంకోటి ఏమన్నా ఫంక్షన్స్ అయినాయి, చాలా ఇరిటేటింగ్ గా ఉంది, చాలా డిస్టర్బ్డ్ గా ఉంది బాడీ కూడా, ఒక్క పక్కకి కూర్చొని ఒక 20 మినిట్స్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి, ఇనఫ్. మీకు 4 గంటలు డీప్ స్లీప్ ఈక్వల్ 20 మినిట్స్ మెడిటేషన్ ఈక్వల్ టు 4 అవర్స్. మీరు అసలు అయిపోయాక చాలా ప్లెజెంట్ గా ఫీల్ అవుతారు. సో అవి ఫాలో అవుతుండండి. ఇంకోటి ఏంటంటే అండి, గ్రాటిట్యూడ్ అండి. మనం మనిషిగా పుట్టడమే చాలా బ్లెస్సింగ్ అనుకుంటున్నాం. ప్రతి పని, మనం తాగే మంచినీళ్ళు, మనం తినే తిండి, మనం వేసుకునే బట్టలు, మన చుట్టూ పనిచేసే వాళ్ళు, మన కోసం పనిచేసే వాళ్ళు, మనకి డైరెక్ట్ గా హెల్ప్ చేసే వాళ్ళు, ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల ఏంటంటే, మనం అనుకున్నది, మీరు అనుకున్నదే తడవుగా పట్టిందల్లా బంగారం అంటారు కదా, మీరు అనుకున్నదే తడవుగా మీ దగ్గర ఉంటుంది. సో బీ గ్రేట్ఫుల్. మనం గుడికి వెళ్తాం, ప్రసాదం చాలా శ్రద్ధగా, ప్రసాదం కానీ తీర్థం కానీ ఇలా పెట్టి తీసుకుంటాం,
చాలా శ్రద్ధగా అది కింద పడనివ్వం. అదే ఇంట్లో వాటర్ అయితే బిందెలు బిందెలు బకెట్లు బకెట్లు పంపేస్తుంటాం. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలండి, వాటర్ హ్యాస్ మెమరీ. శ్రీధర్ బాబు సార్ క్లాస్ లో చెప్పారు, అండ్ మేము ప్రాక్టికల్ గా చేసాం కూడా, రైస్ ఎక్స్పెరిమెంట్ అని చేసాం. వాటర్ హ్యాస్ మెమరీ. మనము మంచిగా దాన్ని మంచినీళ్ళు అంటాం కదండి, ఇప్పుడంటే ఇంగ్లీష్ లో వాటర్ అనేస్తున్నాం, పర్లేదు. ఇంకా ముందు కాలంలో అయితే మంచి తీర్థం తెచ్చి ఇవ్వండమ్మా అంటారు కదా. సో అంత పవర్ఫుల్ అన్నమాట వాటర్. మన బాడీలో 75% ఆఫ్ వాటరే కదా. అంత మనం తాగే ప్రతి గ్లాస్ కి కూడా థ్యాంక్స్ చెప్పుకొని తాగాలి, తినే ప్రతి ముద్దకి కూడా థ్యాంక్స్ చెప్పుకొని తినాలి, ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి థ్యాంక్స్ చెప్పుకొని ఖర్చు పెట్టుకోవాలి. ఎవరి దగ్గరన్నా ఏదన్నా ఉంది మనకు కావాలనిపిస్తుంది, పర్లేదు తప్పదు, మనం ఏమన్నా ముక్కు మూసుకొని ఆ మూలకెళ్ళి కూర్చొనే మాంక్స్ సెయింట్స్ కాదు కదా. మనకి కొన్ని ఒక్కోసారి ఏదైనా మంచిది, అది ఒక్కొక్కరికి డిపెండ్స్ అపాన్ మైండ్ పర్సెప్షన్. కొంతమందికి బిల్డింగ్ కావాలి, నేను కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది, కొంతమందికి కార్ కావచ్చు, లేదు లేడీస్ కి ఏమన్నా జ్యువెల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తప్పేం లేదు. కాకపోతే ఒకటి, దేవుడా చాలా థ్యాంక్స్, వాళ్ళకి ఇచ్చినందుకు మనం ఏం జెలస్ ఫీల్ అవ్వట్లేదు, చాలా బాగుంది, చాలా నచ్చింది, థ్యాంక్ యూ. నాకు కూడా ఐఎమ్ బీయింగ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్, జస్ట్ బ్లెస్ మీ టు హ్యావ్ ఇట్. తప్పలేదండి, జెలస్ కాదు, చెప్పుకోండి, గ్రాటిట్యూడ్తో ఉన్నాను. చిదానందం సత్సంగం, ఆల్వేస్ చెక్. ఇప్పుడు నేను సత్సంగంలోనే ఉన్నాను. యు ఆర్ ఆల్ మై బెస్టీస్, యూఆర్ ఆల్ ద బెస్ట్ పర్సన్స్. ఎప్పుడు చూసుకోండి మన చుట్టూ మంచి వాళ్ళే ఉండాలి, అట్లా అని చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని కాదు. ఆ చెడ్డ వాళ్ళని కూడా మన మాటలతోటి, మన మైండ్ సెటప్ తోటి మంచిగా మార్చుకోగలగాలి. మన ఫ్యామిలీలోనే ఉంటారు, చాలా కంపాషన్స్ ఉంటాయి, చాలా వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఇన్నాసు, చాలా చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కళ్ళతో మంచిగా పాజిటివ్గా మాట్లాడండి. అందరినీ మన పిల్లల్లాగే చూడండి, ఎంత బాగుంటుంది. ఎక్స్క్యూజ్ చేసేయచ్చు కదా, మన పిల్లలు ఏం చేసినా ఎక్స్క్యూజ్ చేసేస్తాం కదా. ఒక్కోసారి హస్బెండ్ని వైఫ్ని హస్బెండ్ కూడా చిన్న పిల్లల్లాగే చూడండి. లేదు ఇన్లాస్ ఉన్నారు, ఒక్కొక్కసారి ఇన్లాస్ అమ్మో నన్ను అనేసింది అనుకుని అవసరం పర్లేదు, దట్స్ ఓకే. అమ్మ నాన్న అంటే పడుతున్నాం కదా, దట్స్ ఓకే. మన అమ్మ నాన్నే అనుకుంటున్నాం కదా. మనం మన ఇన్లాస్ ని అమ్మా నాన్న అనుకోగలిగిన లెవెల్ కి, ఆ హై ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కూడా జెంట్స్ అయితే కొడుకులని, లేడీస్ అయితే కూతుళ్ళని డెఫినెట్ గా వచ్చేస్తుంది. సో జస్ట్ ఫాలో దిస్ చిదానందం సత్సంగం. మనం ఎక్కడున్నా ఆ సరౌండింగ్స్ అంతా బ్లెస్ఫుల్ గా, గ్లోరియస్ గా అయ్యేలాగా చేసుకునేది మన మీదే ఉంటుంది. లెటస్ మేక్ మన ఇల్లే ఒక నందనవనం లాగా చేసుకోవచ్చు. అప్పుడు ఎంతమంది మంచి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయగలిగేది, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత సక్సెస్ఫుల్ పర్సన్ అంటండి. చాలా చాలా గొప్ప వాళ్ళు, చాలా అచీవ్ చేసిన వాళ్ళు. మొన్న బుక్ లో చదివాను, భాస్కర్ గారు, మనం సీక్రెట్ బుక్ చదువుతాం కదా, ఆ బుక్ లో చదివాను. ఎక్కువ ఏంటంటే వాళ్ళు దేని గురించి ఆలోచించరంట, మనీ గురించి కూడా కాదు, వర్క్ గురించి ఆలోచిస్తారంట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఎనర్జీ ఎంతవరకు మెయింటైన్ అవుతుంది అనే దాని గురించి ఆలోచిస్తారంట. అండ్ థర్డ్ ఏంటంటే ఎంత మందితో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతున్నాము అనేది. ఈ మూడు విషయాలే. దే డోంట్ బాదర్ అబౌట్ ద మనీ దే ఆర్ హ్యావింగ్, అండ్ దే డోంట్ బాదర్ అబౌట్ ద బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకోటి ఇంకా చేద్దామని. రియల్ గా అంటే రతన్ టాటా అట్లాంటి వాళ్ళు, అంత గ్రేట్ఫుల్ పర్సన్స్ ఈ మూడే ఆలోచిస్తారంట. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అవన్నీ చదివినప్పుడు. అండ్ ఇంకొకటి, పాస్ట్ పెయిన్స్ వదిలేయండి, గతం గతః. ఆ అమ్మ అప్పుడు అలా అంది, నాకు ఇలా అయింది, నాకు అలా అయింది, నో, జస్ట్ కీప్ ఇంటూ మార్క్. పాస్ట్ పెయిన్స్ వద్దు, గతం తవ్వుకోవద్దు. ఈ రోజు ఏంటి, ఇప్పుడే లివ్ ద మూమెంట్. యు ఆర్ ద మోస్ట్ ఆసమ్ పర్సన్, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బీయింగ్ ఎ హ్యూమన్. జస్ట్ ఎంజాయ్ దిస్ మూమెంట్, forget about the past pains, and don't bother about the future fears. రకరకాల భయాలు ఉంటాయి, మనం మనుషులం కదా. రేపు ఏమవుతుందో, రేపటి రోజున ఏం జరుగుతుందో, ఫ్యూచర్ ఫియర్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఈ రెండు తీసేయండి, ఎంత లైట్ గా ఫీల్ అవుతున్నాం మనం, సైజ్ 0 లాగా ఫీల్ అయిపోతాం, చక్కగా లైట్ గా ఉంటుంది.
నో పాస్ట్ పెయిన్స్, నో ఫ్యూచర్ ఫియర్స్. డెత్ గురించి కాదు, ఇంకో ఎక్కడికి వెళ్తామండి మనం? ఆఫ్టర్ డెత్ కూడా ఇక్కడే ఉంటాం. మన పిల్లల్లో లేవా మన సెల్స్? దే ఆర్ ఇమ్మోర్టల్. మన అమ్మమ్మవి వాళ్ళవి కూడా జీన్స్ ఉంటున్నాయి కదా, మనకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఫ్యామిలీ ట్రీయే వచ్చేస్తుంది కదా. సో వీఆర్ ఇమ్మోర్టల్, వి నీడ్ నాట్ టు బాదర్ అబౌట్ ద డెత్. అది అసలు ఫియరే కాదు. లేదు, ఫ్యూచర్ ఫియర్స్ ఏం లేవు, పాస్ట్ పెయిన్స్ లేవు. ఎంజాయ్ ద రైట్ మూమెంట్. యు ఆర్ బ్లెస్డ్. వి బాన్ టు బీ హ్యాపీ అండి. మనం పుట్టుకే హ్యాపీగా ఉండడానికి పుట్టాం మనం. మిజరబుల్ గా సారో చేసుకోవడానికి కాదు కదా లైఫ్ ని. ఏనిషియంట్ ఆదిమానవుడు పుట్టినప్పుడు అప్పుడు వేటకి వెళ్ళాలి, నైట్ టైము వన్యప్రాణులు వైల్డ్ యానిమల్స్ వచ్చి వాళ్ళని అటాక్ చేయకుండా చూసుకోవడానికి ఆ రెండే టెన్షన్లు పడ్డారు. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దగ్గర దానికి టెన్షన్, దీనికి టెన్షన్, ఫ్యూచర్ లో కూడబెట్టేయాలి, అది చేసేయాలని టెన్షన్. పాస్ట్ లో వీళ్ళు ఏదో చేశారు, అప్పుడేదో అయిపోయింది. ఫర్గెట్ అబౌట్ దట్. ఎప్పుడైతే మనం పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి స్ట్రెస్ఫుల్ చేసుకుంటామో అప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, చక్రాస్లో ఎనర్జీ బ్లాక్స్ అవుతాయి. ఎనర్జీ బ్లాక్స్ అవడం వల్ల ఇట్ లీడ్స్ టు క్రానిక్ డిసీజెస్. అక్కడి నుంచో రావండి డిసీజెస్. ఆ బ్లూ జోన్స్ లోనే కాదు, ఇవన్నీ మెయింటైన్ చేస్తే ప్రతిదీ కూడా ఎవ్రీ ప్లేస్ కెన్ బి బ్లూ జోన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, హరా హచిబు. హరా హచిబు అంటే మనం తినే ఫుడ్, మన పొట్టలో 80% వరకే ఫుడ్ తినాలి, రిమైనింగ్ 20% ఖాళీగా ఉంచుకోవాలి. ఓవర్లోడ్ చేస్తే, సిస్టమ్ని ఓవర్లోడ్ చేస్తే ఇట్ విల్ బి రివోల్టింగ్, రివర్స్ అయిపోతుంది మనకి. సో ఎప్పుడు ఓవర్లోడ్ చేయొద్దు. హరా హచిబు రాసి పెట్టుకోండి ఇక్కడ. తినండి, మీకు ఏం కావాలన్నా తినండి, మైండ్ఫుల్గా తినండి. ఒకవేళ నేను తినేసాను అనే రిగ్రెట్ కూడా వద్దు, దట్స్ ఓకే, కూల్ బేబీ అనుకోండి. సో హరా హచిబు. అండ్ నెక్స్ట్ ఇకిగై. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నానండి, ఇకిగై మన ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఒక పర్పస్ ఉంటుంది. మా అందరికి ఫైండ్ అవుట్ చేయడానికి శ్రీధర్ బాబు సార్ చాలా హెల్ప్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టార్ట్ రైటింగ్, జర్నలింగ్ చేయండి, మీరు ఇష్టాలు రాయండి, మీరు సాధించిన విజయాలు, సక్సెస్ స్టోరీస్ రాయండి. ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ వన్ హాజ్ ఏ ఫైర్ ఇన్సైడ్. రియలైజ్ దట్. మీరు చిన్నప్పటి నుంచి చేసి రాసుకొని మీ లైఫ్ పర్పస్ రియలైజ్ అవ్వండి. మన పర్పస్ మనకి ఆనందాన్ని ఇచ్చేది అయి ఉండాలి, దాంట్లో మన స్కిల్ ఉండాలి, దానివల్ల మన లైఫ్ ఎర్నింగ్ రావాలి. దెన్ డెఫినెట్లీ విల్ బి గెట్టింగ్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ ఇకిగై. ఏజ్ గురించి మర్చిపోండి. ఏజ్ అదేదో వస్తూ ఉంటది, పోతూ ఉంటది. మనం మిర్రర్ లో చూసుకున్న ప్రతిసారి వైట్ హెయిర్ వచ్చిందా, ఓకే నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఐఎమ్ ద మోస్ట్ వైజెస్ట్ పర్సన్ అనుకోండి, ఏం పర్లేదు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఎవరైతే ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ పేరెంట్స్ ఉంటారు కదా, చాలా ఏజ్డ్ అయిపోయిన పేరెంట్స్, అట్లా పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ అచీవ్ చేయగలుగుతున్నారంట పిల్లలు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వీళ్ళకి చాలా యూజ్ అవుతున్నాయంట, దానివల్ల సక్సెస్ చాలా అచీవ్ చేయగలుగుతున్నారంట. సో చిన్నప్పటి నుంచి మనం చేయి పట్టుకొని నడిపించిన మన పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ, పెద్దవాళ్ళు ఎవరికైనా కానీ చేయి వదలకండి. నన్ను ఆ రోజు అట్లా అన్నావు కదా, నీకు ఇప్పుడు అవ్వాల్సిందే అనుకోకండి, పర్లేదు, వాళ్ళకి ఉంటుంది, మనది మనకి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు జనరేషన్, మన పిల్లలకి కూడా మనం కల్చర్, ఒక ట్రెడిషన్, ఒక మంచి వైబ్స్ పాస్ చేసే బాధ్యత ప్రజెంట్ సినారియోలో మనందరి మీద చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఈ కోవిడ్ కంటే డేంజర్, డ్రగ్స్ కంటే హారిబుల్ మొబైల్ ఉంది వాళ్ళ చేతులు. వాళ్ళందరికీ వాల్యూస్ నేర్పించాల్సిన బాధ్యత మనదే. సో డోంట్ బాదర్ అబౌట్ ద ఏజ్. మేనిఫెస్ట్ చేసుకోండి. నాకు జాక్వర్ కార్ కావాలా, ఒక జాక్వర్ కార్లో మీరు వెళ్తున్నట్టు ఆ కలర్ ఏదో చూసుకొని మీరు డోర్ మీద పెట్టుకోండి, ఐ వాంట్ దట్ అనుకోండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ యువర్ మైండ్ ఈజ్ లైక్ మ్యాగ్నెట్, ఇట్ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ దట్. డెఫినెట్లీ వన్ డే యూ విల్ గెయిన్ యువర్ డ్రీమ్ కార్. మీ ఇంటి ముందు పోర్టికోలో ఉంటుంది మీ డ్రీమ్ కార్.
ఎవరైనా మన మాట వినట్లేదంటే అండి, నా ఒపీనియన్ ప్రకారం మనం చెప్పేది ప్రాపర్ గా చెప్పట్లేదని అర్థం. కమ్యూనికేషన్ ఈజ్ ఎ ప్రాసెస్. లిజనరు, ప్రాసెస్, చెప్పేవాళ్ళు, ఈ మూడు ప్రాపర్ గా ఉంటే డెఫినెట్ గా మనం చెప్పేది ఎవరైనా ఏదన్నా వశీకరణ మంత్రం అంటారు కదా, అలా అలా చెప్పి చేయించుకోవచ్చు. మీరు చెప్పగల అంత సమర్థులు. ఒక్కసారి ఆలోచించి చూడండి. అండ్ యాటిట్యూడ్, ఆల్వేస్ మెయింటైన్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. మీకు ఎవరన్నా ఏదన్నా నచ్చని మాట అన్నారా, జస్ట్ క్షమించి అనుకోండి, ఇగ్నోర్ చేయండి, ఫర్గివ్ చేయండి. ఎవరన్నా మీకు అది మనసుకి హర్ట్ అయ్యారు అంటే ఓకే పర్లేదు, నాకంటే వాళ్ళు లో ఫ్రీక్వెన్సీస్ లో ఉన్నారు, సో దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ. దట్ ఈస్ హౌ యూ కెన్ సో మెయింటైన్ దీస్ ప్రాపర్టీస్. మీ మైండ్కి మనం ఇట్లా వాయిస్ లోగా ఉందండి, 1 సెకండ్. ఇప్పుడు ఓకేనా? ఓకే, అలా అనుకోండి. దెన్ యూ విల్ బి సో పీస్ఫుల్. ఇగ్నోరెన్స్, ఫర్గివ్. యాటిట్యూడ్ బాగుండాలి మంది. మనం మంచిగా అనుకోవాలి, మన మన ఫ్రీక్వెన్సీస్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. అందరినీ మనం హర్ట్ చేశారా, ఎక్స్క్యూజ్ చేసేయండి, ఏం పర్లేదు. ఎక్స్క్యూజ్ చేయడం చాలా డివైన్ పవర్, అందరూ చేయలేరు. ఒక్కోసారి అవసరమైతే చెప్పండి, సారీ చెప్పండి, ఏం కాదు. నా తప్పు లేకుండా చెప్పాలా అనుకోని అవసరం లేదు, పర్లేదు. సారీ, థ్యాంక్స్, ప్లీజ్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. ఓకే అండి, సో ఐఎమ్ ట్రైంగ్ టు వైండ్ అప్. ఓకే, అండ్ మెయింటైనింగ్ అవర్ బ్యాలెన్స్. ఇన్నర్ హీలింగ్ అంటే ఏం చెప్తున్నా, ఇందాక బ్లాకేజెస్ క్లియర్ చేసుకొని మన మెటబాలిజం సెట్ చేసుకొని అవన్నీ ప్రాపర్గా వర్క్ చేసుకునేలాగా చేసుకునే బాధ్యత మన మీదే ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నర్ హీలింగ్. ఇప్పుడు చెప్పండి, హీలింగ్ ఎవరి చేతుల్లో ఉంది? డాక్టర్ చేతుల్లోనా, మన చేతుల్లోనా? మైండ్ క్లెన్స్ చేసుకున్నాం, చక్రాస్ క్లెన్స్ చేసుకున్నాం, ఎండోక్రైన్ సిస్టమ్ని క్లెన్స్ చేసుకున్నాం, బోత్ క్లబ్బింగ్ అయింది, ఎనర్జీ బాగా ఫ్లో అవుతుంది, మన చక్రాస్ మనకి విజిబుల్లో ఉన్నాయి, బ్లాక్స్ క్లియర్ చేసేసుకున్నాం. యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ పాస్ట్ పెయిన్స్ లేవు, ఫ్యూచర్ పెయిన్స్, ఫ్యూచర్ ఫియర్స్ లేవు. యు ఆర్ లివింగ్ ఇన్ ద మూమెంట్. సో ఎవరు డాక్టర్, మీరా పక్కన ఎంబీబీఎస్ వాళ్ళ? చెప్పండి. మనమే కదా. సో దిస్ ఈస్ ఆర్ట్ ఆఫ్ ఇన్నర్ హీలింగ్. దిస్ ఈస్ ద వే వీ షుడ్ లివ్. అక్కడ ఎక్కడో బ్లూ జోన్ కాదు, మన అందరి ఇల్లులు బ్లూ జోన్ అయిపోతాయి. సో నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అండి. మైండ్ చేసేసాము. ఇప్పుడు క్లియరా అండి ఇక్కడ వరకు మీ అందరికి? Yeah. I'm running out of time, so I just want to wind it up. Right. ఇక్కడ బాడీ క్లెన్సింగ్ ఒక్కటి మిగిలిపోయిందండి. నేను దానికి ఏమున్నాయో జస్ట్ ఒక 5 minutes లో చెప్పేసి వైండప్ చేసేస్తాను. మనకి యోగాలో షట్క్రియాస్ అని ఉంటాయండి, షట్క్రియాస్. సో దాంట్లో మైండ్ క్లెన్సింగ్ కి కపాలపాతి, ఐస్ క్లెన్సింగ్ కి త్రాటక. మనం ఇంతసేపు ఇన్నర్ క్లీనింగ్ మాట్లాడుకున్నాం, చక్రాసు ఇవన్నీ ఇట్లా ఏంటి. ఇప్పుడు మనకి ఇంకొంచెం రిఫైన్డ్ గా, కపాలభాతి విల్ క్లెన్స్ యువర్ బ్రెయిన్, త్రాటక విల్ క్లెన్స్ యువర్ ఐస్, నేతి క్లెన్సెస్ యువర్ నోస్, అండ్ ధోతి ట్రాక్ ని, ఇంటెస్టైన్స్ ని క్లియర్ చేస్తుంది. నౌలి మన స్టమక్ అబ్డామిన్స్ ని, ఓవరాల్ గా అబ్డామినల్ పార్ట్స్ ని నౌలి క్రియేట్ చేస్తుంది. అండ్ బస్తి, ఇంకొకసారి మనం ఎప్పుడైనా డీప్ వెళ్దామండి. ఇవన్నీ యాక్చువల్ గా ఇంకా చేసి కూడా చూపించగలను నేను, నేతి ఇవన్నీ చేస్తాను నేను. ఇవి చూద్దాం ఇంకొకసారి. సో దీస్ ఆర్ ఆల్ షట్క్రియాస్. దీంట్లో మనం శంకు ప్రక్షాళన కూడా వినుంటాం. శంకు ప్రక్షాళన నౌలి కిందకు వస్తుంది, ఇంటెస్టైనల్ క్లీనింగ్. సో ఇవన్నీ క్లెన్స్ చేసుకొని, మనం మైండ్ క్లీన్ చేసుకొని, మన ఎండోక్రైన్ సిస్టము, చక్రాసు అన్ని క్లియర్ చేసుకోవడం వల్ల ఎనర్జీ ఫ్లో చాలా చక్కగా అవుతుంది, బాడీలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్నర్ హీలింగ్ అండి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు 8 limbs లో యమ నియమ అయిపోయినాయి. ప్రాణాయామం గురించి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇది మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఫాలో అవ్వండి. ఆసనం, మనకి కొన్ని ఆసనాసు, పశ్చిమోత్తానాసన. మా కళ్యాణి గారు కొంచెం ఆసనాసుది స్లైడ్ ఉంది, ఒక్కసారి షేర్ చేయరా? షూర్ మ్యామ్.
ఇదేనమ్మా? దట్ ఒకసారి భ్రామరి ప్రాణాయామం ఉంది ఇందాక మీరు పెట్టారు కదా కళ్యాణ్ గారు, అది ఒక్కసారి పెట్టండి. యా, ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రాణాయామంలో ఒక కైండ్ ఆఫ్ అండి భ్రామరి ప్రాణాయామ. యాక్చువల్గా కాంట్రడిక్షన్స్ ఏంటని ముందే చెప్తున్నాను. ఇయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇది చేయకూడదు. అంటే ప్రతి ఆసన ప్రతి టెక్నిక్ చెప్పినప్పుడు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అని క్లియర్గా చెప్తామండి. అండ్ ఇంకొకటి ఇక్కడ బెనిఫిట్స్ ఎట్లా దేని మీద ఫోకస్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం యోగా చెప్పేటప్పుడు అది పద్ధతి అండి. ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, ఎప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, ఎవరెవరు చేయకూడదు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ప్రాపర్గా అట్లాగా ఒక సూపర్విజన్లోనే చేయండి స్టార్టింగ్ చేసేటప్పుడు. సో ఇది కైండ్ ఆఫ్ భ్రామరీ ప్రాణాయామ. మనం ఇండెక్స్ పెన్లో పెట్టి ఇలా కూడా పెట్టుకుంటాము. ఓం చాంటింగ్ చేసి టీత్ మధ్య గ్యాప్ నుంచి ఓం చాంటింగ్ తీసుకొని వైబ్రేషన్ క్లెన్జెస్ అవ్వాలి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కళ్యాణ్ గారు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది బ్రిడ్జ్ పోజ్ అండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇది చాలా చాలా ఎఫెక్టివ్ ఆసన. ఎవరైనా జెంట్స్ కానీ లేడీస్ కానీ, వాయిస్ బాగానే ఉందండి. ఎవరైనా సేతుబంధాసనం అంటాం దీన్ని తెలుగులో మనము యోగాలో. ఇది కూడా చాలా మంచి ఆసనం అండి, ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్. కళ్యాణి గారు నెక్స్ట్ సైడ్ ప్లీజ్. భుజంగాసన అండి. ఇవన్నీ కూడా మనకి చక్రాస్ కి రిలేట్ అయ్యిండి మనకి ఆ బ్లాకేజెస్ పోవడానికి. థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారు. బ్లాకేజెస్ పోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి భుజంగాసనం. నెక్స్ట్ స్లైడ్ అండి. యా, ఇది చైర్ పోజ్ అండి. చైర్ పోజ్ కూడా మనకి చక్రాస్ కి హెల్ప్ అవుతుంది. అంటే జస్ట్ మనం చైర్ లో ఎలా కూర్చుంటామో అలాగే కూర్చుంటాం, కానీ చైర్ ఉండదు. దిస్ ఈస్ చైర్ పోజ్. నెక్స్ట్ అండి, అది క్యాట్ పోజ్. ఇది క్యాట్ పోజ్ మీకు బ్యాక్ పెయిన్ కి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండ్ అబ్డామినల్ మజిల్స్ కూడా టోన్ అవుతాయండి. ఇది కౌ పోజ్, వేరియేషన్స్ రెండు. కళ్యాణ్ గారు, ఇది కింగ్ ఆఫ్ ఆసనాస్ అండి, సర్వాంగాసన. ఇది రోజు ఒక 2 minutes ఈ ఆసనంలో ఉండగలిగితే ఇంకా అసలు మీరు ఏం యోగా చేయని అవసరం లేదు. చూసారు కదా ఇక్కడ స్టిమ్యులేట్స్, ఎన్ని గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేస్తుందో మనకి ఇక్కడ ఇండికేషన్స్ వచ్చాయండి. సో ఇది కింగ్ ఆఫ్ ఆసనాస్, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఇది పశ్చిమోత్తానాసన. ఇందాక ఎవరో అడిగారండి కుండలని ఎవైకన్ అవుతే ఏమవుతుంది అని. ఒక ఆవిడ 70+80 years ఏజ్ ఆవిడ. మనకేం చెప్తారంటే యోగాలో కంప్లీట్ అవేర్నెస్ తోటి మైండ్ఫుల్ గా ఒక ఆసనంలో 3 hours కూర్చోగలిగితే మీకు కుండలని అవేకన్ అవుతుంది అంటండి. ఒక ఆవిడ 70+ years ఆవిడ మన కంట్రీలోనే ఈ పశ్చిమోత్తానాసనలో చూసారు కదా పైన కనిపిస్తున్నాయి ఏంటి ఎఫెక్ట్స్ అనేది. పశ్చిమోత్తానాసనలో కూర్చోవడం వల్ల ఆవిడకి కుండలిని అవేకన్ అయింది. కుండలిని అవేక్ అవ్వడం వల్ల ఎనర్జీ ఎక్స్ట్రాడినరీ ఫ్లో అయిపోతుంది బాడీలో. డివైన్ పవర్స్ వస్తాయి. మాంక్స్ కి సెయింట్స్ కి ఎట్లాంటి పవర్స్ వస్తాయో అంత డివైన్ పవర్స్ వస్తాయి. మీరు ఏ బుక్ అయినా తీసి చూడండి, మన ఇండియా మెన్షన్ లేకుండా, మన వివేకానంద లేకుండా, మన రమణ మహర్షి గారు లేకుండా, జిడ్డు కృష్ణమూర్తి గారు లేకుండా, కృష్ణుడి గురించి లేకుండా ఏది బుక్ కంప్లీట్ అవ్వదండి. సో అవర్ కంట్రీ ఇస్ సో బ్లెస్డ్. అంత ట్రెడిషనల్ వాల్యూస్, ఎథిక్స్ మన కంట్రీలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్లైడ్ అండి. యా, డోస్ అండి. ఎవ్రీడే డోస్ మనకు కావాలి కదా. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండోర్ఫిన్. ఎప్పుడైతే మనం ఈ డోస్ కంప్లీట్ చేసుకోగలుగుతామో డైలీ మనకి చాలా హ్యాపీగా ఎవ్రీథింగ్ మనం అనుకున్నట్టుగా మనకు కావాల్సింది మన దగ్గరికి వచ్చేలాగా లైఫ్ మన కోసం అవుతుంది. ఇవి తర్వాత కావాలంటే మ్యామ్ గ్రూప్లో షేర్ చేస్తారండి. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ఇవన్నీ మనం క్లబ్ చేసుకొని మీరు ఇప్పటి వరకు చూడండి. మనం యోగాలో లిమ్స్ ఏంటి చూసాము, వాట్ ఆర్ ద ఎథిక్స్ వీ నీడ్ టు ఫాలో, వాట్ ఆర్ ద రూల్స్ వీ షుడ్ ఫాలో ఇన్ లైఫ్, అండ్ ప్రాణాయామ టెక్నిక్స్ ఏంటి, ఆసనాలు ఏంటి, అండ్ ధారణ ఈజ్ ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్. ధ్యానం అంటే ఏంటి, సమాధి. ఈ 8 limbs ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వడం వల్ల మనకి లైఫ్ లో ఒక బ్యాలెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ అవర్ చక్రాస్ అండ్ ఎండోక్రైనల్ గ్లాండ్స్. ఈ హార్మోనల్ బ్యాలెన్స్ కూడా వస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు హీల్ అవర్ సెల్ఫ్.
కానీ ఒకటి ఏంటంటే డైలీ యోగాని ఒక పార్ట్ చేస్తుంది. మీకు నచ్చింది సన్ సాలిటేషన్స్, ద ఓవరాల్ బాడీ టోన్ అప్ అయిపోతాయండి. అది మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు. నాకు వచ్చేసి ఒక సెట్ చేయడానికి నాకు అరౌండ్ 30 సెకండ్స్. ఒక 30 సెకండ్స్ ఇఫ్ యూ స్టార్ట్ లైక్ దట్, ఈరోజు 2 మినిట్స్ చేయండి, నెక్స్ట్ డే 5 మినిట్స్ చేయండి. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్. మీరు వదిలిపెట్టరు ఇంకా యోగాని ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత. So make it part in your life, and you are going to, you will be enjoying the blissness of the life by making yoga in your daily life. సో ఒక్కసారి మీరందరూ నా కోసం కళ్ళు మూసుకుంటే, జస్ట్ ఐ వాంట్ టు గివ్ అ చాంటింగ్. మనకి డైలీ చూసుకునే మంత్రాన్ని సరే ఓం చెప్పండి ఇందాకట్లాగా. ఓ ఒక 3 టైమ్స్ చెప్పండి. నావెల్ పాయింట్ నుంచి తీసుకోండి. ఫ్రెండ్స్, నేను అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసాను. మీరు అందరు కూడా మేడం తో పాటు మంచిగా గట్టిగా చెప్పండి. కళ్యాణి గారు, is it fine? Yeah. Relax, relax, sit straight, straight. Just మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. యా అండి. I am the peace. I am the joy. Just relax. I am the happiest. I am the happiest. I am the peace. I am the joy. Just try to realize the God inside you. Everyone has God inside you. Just try to realize God inside you. You are the joy. You are the happiest. You are the peace. Relax. 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 So you have cleansed your mind, you have cleansed your body, you have good manifestations. You are going to achieve whatever you want in life, your desires, your goals, everything you are going to achieve. Just feel the God inside you. Just feel the God inside you. Be grateful, thankful. Always maintain the higher frequencies. Thank you. Slowly open your eyes. Slowly open your eyes. Just rub your palms gently. Just rub your palms gently. Place your palms on your eyes. Just give that warmness to your eyes. And slowly open your eyes. You are the peace. You are the joy. You have God inside you. Relax. 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 Thank you, thank you, thank you, thank you so much for everyone and thank you Free Gurukul platform. కళ్యాణి గారు స్లైడ్ కొంచెం చేస్తారా? ఎస్ మ్యామ్. యాక్చువల్లీ లైక్ ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? We are going to take only for the 10 minutes. Okay, so just raise your hands for 10 minutes only. రాధిక గారు మ్యామ్, రాధిక గారు అన్మ్యూట్ చేసుకోరా ప్లీజ్. ఫ్రీ గురుకుల్ థ్యాంక్ యూ చేశాను. ఆ స్లైడ్ షేర్ చేయండి కళ్యాణ్ గారు. Yes ma'am. Go to each and every one who is present here. Thank you so much. Thank you so much, Andy. Thank you, Free Gurukul. Thank you to the whole team. Thank you to all the wonderful participants. Thank you so much, Andy. Thank you. And I'll be very much ready to clear your doubts, not only now and forever. I'll be very much available. నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక 10% ఇన్స్పైర్ అయ్యి చేంజ్ అయితే చాలు. ఐ ఫీల్ బ్లెస్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి గారు, షెల్ వి ఓపెన్ ద ఫ్లోర్? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు. అండ్ యూ హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఇన్వాల్యుబుల్ నాలెడ్జ్ టు అస్. మన వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు విత్ డౌట్స్ దే హ్యావ్. రాధిక గారు,
అది ఇవ్వమ్మా. హ్యాండ్ రైస్ చేశారు, ప్లీజ్ ఆ, మాట్లాడండి మా. మాట్లాడతానండి. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ గురుకులకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అందరం రుణపడి ఉన్నాము. చాలా మంచి మంచి వక్తలను తీసుకొస్తారు. ఇవాళ చాలా బాగా చెప్పారు మేడం గారు. చాలా చాలా బాగుంది క్లాసు. మళ్ళా మీరు ఇంకోసారి ఇంతలాగా చక్రాస్ గురించి మళ్ళా కొంచెం డీటెయిల్ గా చెప్పడానికి రావాలి. మేము నేర్చుకోవాలని ఉన్నదండి. తప్పకుండా. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. కొంచెం అంటే కొంచెం నాకు ముందు ఏమనిపించింది, చాలా స్లోగా చెప్తున్నారు, టైం చాలదు, కొంచెం స్పీడ్ పెంచితే బాగుండు అనుకున్నానండి. కానీ ఫాలో అవ్వగలగాలి కదా, స్పీడ్ గా చెప్పేసిన ఆ సబ్జెక్ట్ అయితే అయిపోద్ది. కానీ చాలా బాగా చెప్పారండి. ఈ సబ్జెక్ట్ అండి ఒక నెట్వర్క్ లాగా ఉంటది, దాన్ని కొంచెం డీటాంగిల్ చేసుకుంటూ చెప్తే. అవునండి. మీరు ఒకటి అన్నారు చూడండి, ఎక్కువ మంది ఎవరితో ఎక్కువ మంది జనాల్ని అట్రాక్ట్ చేయగలిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నట్టు. నాకు అందులో ఒక చిన్నది, ఈ రోజుల్లోని జెన్యూన్ గా ఉంటే ఎక్కువ మంది ఉండరండి అనిపించింది నాకు. లోపల ఒకలాగా పైన ఒకలాగా ఉన్న వాళ్ళకే ఎక్కువ మంది చుట్టుపక్కల వస్తారు అని నా అనుభవం మీద నేను అనిపిస్తుంది నాకు. ఎదుటి వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, పర్లేదు, మనం మనలాగే ఉందాం. అదే అంటున్నాను, మనం మనలాగా ఉంటేనే మన చుట్టుపక్కల ఎవరు ఉండట్లేదు. బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు కొంతమంది మామూలుగా భిక్ష పెట్టేసేవాళ్ళంట. కొంతమంది లేడీస్ చెవుల్లో పట్టనన్ని దే యూస్ టు స్కోల్డ్ హిమ్, చాలా చాలా మాటలు అనేసేవాళ్ళంట. మనకు తెలిసిందే కదా, కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటే ఎట్లా మాట్లాడతారని. ఒకసారి ఆ ఫాలోవరు బుద్ధుడిని అడిగారంట, స్వామి మీకు అవసరమా, మీరు వెళ్ళకపోతే మేము తెచ్చి పెడతాం కదా, మీరు ఎందుకు వెళ్ళి వాళ్ళతో అన్ని మాటలు పడుతున్నారు అని అడిగారంట. నేను తీసుకుంటే కదా నాయన నాకు అవన్నీ చెవుల్లో పడేది, నేను తీసుకోను, నాకు అవసరం. మనం అంత ఎదగాలి కదండి. ఎవరి వైపు వెళ్ళాలో వాళ్ళ వైపు వెళ్ళిపోతే ఎవరి మంచి వాళ్ళకు ఉంటుంది, ఎవరి చెడు వాళ్ళకు ఉంటుంది అని చెప్పారంటండి. సో బీ అవర్ సెల్ఫ్. మనం హై ఫ్రీక్వెన్సీసే మెయింటైన్ చేద్దాం. లో ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉంటే స్లోగా మారుతారు, పర్లేదు. ఓకే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ భార్గవి గారు, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ చేసుకోండి. yes ma'am. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే మ్యామ్. సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మ్యామ్ ఏం లేదు మ్యామ్, ఇది వెరికోస్ వెయిన్స్ అని స్టార్టింగ్ లో వస్తాయి కదా నుంచొని ఉన్న వాళ్ళకి ఎక్కువ, దానికి ఏమన్నా మన ఇందులో ఉన్నాయా మ్యామ్ క్యూర్ అవటానికి ఏమన్నా? ఎవ్రీథింగ్ ఉంటుందండి, ఎవ్రీథింగ్. మీరు మెడికేషన్ మానేసి ఓన్లీ ఇదే చేయండి అని చెప్పను, కానీ మెడికేషన్ ఏమి ఇవ్వలేదు మ్యామ్, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అని లైట్ గా ఇంతనే పైన కనిపిస్తా ఉన్నాయి వెయిన్స్. ఏం లేదు, రెస్ట్ తీసుకొని ఉండమన్నారు. జస్ట్ కొంచెం ఎక్కువసేపు నుంచోకోకుండా రెస్ట్ తీసుకొని ఉండండి అని చెప్పారు, అంతే. నేను మామూలుగా అడుగుతున్నాను, అంటే మీ సెషన్ అది విన్నాను కదా, అన్నిటికీ మీరు చెప్తున్నారు. మీకు మైనర్ గా ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఇట్ విల్ క్యూర్ అండి. మీరు ఒక్కటి కన్సిస్టెంట్ గా చేయండి అండ్ మేనిఫెస్ట్ దాట్. మీ ఏ ప్లేస్ లో అయితే మీకు వెరికోస్ మీన్స్ చూసుకుంటున్నారో, యూ ఇమాజిన్ దట్ యువర్ పార్ట్ ఈస్ అబ్జల్యూట్లీ అవుట్ ఆఫ్ ఇట్. మేనిఫెస్ట్ చేసుకోండి, డెఫినెట్లీ ఇట్ వర్క్స్. మీరే చెప్తారు నాకు ఒక 1 month తర్వాత తగ్గిపోయింది మ్యామ్ అని చెప్పి, ఎందుకంటే చాలా మంది చెప్తారు. లేడీస్ కి అయితే పీరియడ్స్ రెగ్యులేషన్ అవుతుంది, పిసిఓడి తగ్గుతుంది, మూడ్ స్వింగ్స్, ఒక్కటనే ఉందండి, n నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీనా అశోక్ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. నేను మార్నింగ్ 5:30 AM క్లాస్ లో కూడా ఉంటాను, రోజు మీరు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ద రీజన్ ఐ ఫీల్ లైక్ ఫ్యామిలీ. వన్ థింగ్ ఐ వాంట్ టు నో, అంటే చక్ర క్లీనింగ్ ప్రాక్టీసెస్ అన్నారు, అది అంటే అది ఏంటో తెలియలేదు, దాని గురించి ఏం చెప్పగలనా, ఏదో షేర్ చేయగలనా? ఒకసారి అశోక్ గారు ఒక్కసారి చెప్పరా, నాకు కొంచెం వాయిస్ ఇష్యూస్ ఉన్నాయి, ఒకసారి రిపీట్ చేయండి ఇఫ్ యూ డోంట్ మైండ్. చక్ర క్లీనింగ్ ప్రాక్టీసెస్ మేడం, అంటే అది మాకేమో తెలియలేదు ఏంటంటే, చాలా మంది కూడా అడుగుతున్నారు, అది ఏంటి ఒకవేళ ఏమైనా షేర్ చేయగలనా పర్లేదు, అందరికి కూడా కామన్ గా. ఓకే, చక్రాస్ గురించి అండి, డెఫినెట్లీ అండి. అది ఒక్కొక్క చక్ర వచ్చేసి డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్, వాళ్ళు ఎలా విజువలైజ్ చేసుకుంటున్నారు. 1 week నుంచి ఒక్కోసారి 10 days కూడా పడుతుంది. డెఫినెట్లీ ఐ విల్ టేక్ అండి.
ఐ విల్ బి హ్యాపీ టు మేక్. మనం ఫస్ట్ లో నేను చెప్పిన శ్లోకం ఉంది కదా, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హెల్దీగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భవేత్. May all be happy, healthy, prosperous, and free of suffering. Yeah, definitely I'll be helping. And ప్రియతం గారు మ్యామ్ తీసుకున్న నెక్స్ట్. తర్వాత చాలా బ్లిస్ఫుల్ గా అనిపిస్తుంది. చెప్పండి. నమస్తే మ్యామ్. ప్రీతం గారు నమస్తే అండి. హౌ ఆర్ యు? గుడ్ మ్యామ్, హౌ ఆర్ యూ? యా, డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది మ్యామ్, సెషన్ చాలా చాలా బాగుంది. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్ టు గివ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ క్యాప్సూల్ ఫామ్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అంతా చాలా చక్కగా వీలైనంత వరకు టైంలో కవర్ చేయడానికి, ఈవెన్ దో యూ ఆర్ రషింగ్, బట్ యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఇది 1 day 2 days అయినా అయిపోదండి, బట్ వీ షుడ్ మేక్ ఇట్ షార్ట్ కదా. సో రామాయణం లాగా మ్యామ్, ఇది కట్టే కొట్టే తెచ్చిలో 3 words లో చెప్పొచ్చు, 30 రోజులు చెప్పొచ్చు అనమాట. ఈ యోగా, అష్టాంగ యోగా ప్లస్ చక్రాస్ గురించి 30 రోజులు చెప్పినా సరిపోదు. అవునండి. బట్ యూ హావ్ ట్రైడ్ టు Thank you. గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఉమాదేవి గారు. గుడ్ Yes, ఈవినింగ్ ma'am. మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, మై ప్లెజర్. మ్యామ్, ఈ ఓం వర్డ్ ని ఎంతసేపు చదవాలి, ఎలా పలకాలి? ఓం అండి, ఎస్, ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. అది మన ఇండివిజువల్ అండి. బట్ ఓకే, స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం నావెల్ పాయింట్ దగ్గర మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీ టమ్మీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓం అన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఓం చాంటింగ్ లో అండి మనకి ప్రాణాయామం అయిపోతుంది. పూరక, కుంభక, రేచక, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, ఈ 3 కవర్ అయిపోతాయి. సో ప్రాణాయామ ఇట్సెల్ఫ్ గ్రేట్ ఎక్సర్సైజ్. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చండి. ఒక సౌండ్ ని ఒక్కసారి సౌండ్ ని ఎంతసేపు తీసుకెళ్ళగలిగితే మీ లంగ్స్ అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్టు లెక్క. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. L4 L5 ప్రాబ్లం ఉంది నాకు. ఆసన్స్ ఏవి వేయొచ్చు యోగాలో? మీరు డాక్టర్ ది ఒకసారి కన్సల్ట్ అయ్యి క్యాట్ పోజ్ చేయండి. ఏంటండి? క్యాట్ పోజ్. మీకు క్యాట్ పోజ్. ఓకే ఓకే. ఒకసారి ఆ స్లైడ్ ఇలా కూర్చుని ముందుకి నడుం పాట ఒక్కటి ఇట్లా అప్పు లిఫ్ట్ చేసి మళ్ళీ క్యాట్ పోజ్. ఓకే ఇదండి. ఓకే. కానీ మీకు ఎంతవరకు కంఫర్టబుల్ ఉందో అంతవరకే బెండ్ చేయండి. ఓవర్ గా స్ట్రెయిన్ అవ్వద్దు. యోగాలో ఎక్కడైనా ఎక్కడ కంపల్సేషన్ లేదండి, మన కంఫర్ట్ వరకే. మనం చేయలేకపోతున్నామా, మన ఫ్రీ గురుకుల్ వాళ్ళు ఉన్నారు కదా, చైర్ యోగా, ఎవ్రీథింగ్ హాస్ అన్ ఆల్టర్నేట్. ఓకే ఓకే. స్ట్రెయిన్. భుజంగాసనం చేయొచ్చా? మీకు కంఫర్ట్ అయితే చెయ్యండి. ఓకే. మీరు కింద నేను యోగా చేస్తున్నాను 3 months నుంచి, బట్ ఈ మధ్యలో కొంచెం సివియర్ గా వచ్చింది పెయిన్. అందుకే అడుగుతున్నాను, మరి అన్ని చెయ్యొద్దా ఎలా అని. మీకు కంఫర్ట్ ఉన్నంత వరకు, మరీ సుపీరియర్ లెవెల్ వరకు వెళ్ళకుండా మోడరేట్ గా చేసుకుంటా ఉండండి. కొంచెం తగ్గిద్ది. సెట్ డౌన్ అయ్యాక మీరు యూ కెన్ ఎక్స్టెండ్, డిపెండ్స్ అపాన్ యువర్ లైక్ ఫిజికల్ కంఫర్ట్. ఓకే, మెనీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పర్ణిక సైనాథ్ గారు. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నారా మ్యామ్? మార్నింగ్ 5:30 క్లాస్ లో ఉన్నాను మ్యామ్. నేను వస్తుంటాను, మిమ్మల్ని చూస్తుంటాను, మీరు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు మంచిగా. సో హ్యాపీ టు సీ యూ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు, అన్ని క్లియర్ గా అన్ని కవర్ చేస్తూ మంచిగా డిస్కస్ చేశారు. చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది ఇవాళ సెషన్. సో హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ హ్యాపెన్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూ బెస్ట్ పీపుల్. నమస్తే మా, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నామండి. శ్రీరామ రక్ష. అదే శ్రీధర బాబు సార్ వాళ్ళ క్లాస్ లో ఉంటుంది, అప్పుడు చూస్తూ ఉంటుంది 5:30కి. అవునండి.
ఈరోజు అదే కనుక్కోమ్మా ఎవరో చూడు అని అంటే మీ ఫేస్ చూసినా అని గుర్తుంది కానీ ఎవరైంది తెలియదు మా అని చెప్పి మా పాపకు బాగా చూడు చూసినా నీకు గుర్తుంది అంటే నాకు గుర్తుంది ఫేస్ మటుకు లేదంటే మళ్ళీ నిర్మలా అన్న ఓకే ఓకే ఒక 3 months అయింది ఈ మధ్య నేను జాయిన్ కాలేదు. ఓకే ఓకే 3 months 4 months ఎక్కువే అయింది అనమాట సారథి క్లాస్ జాయిన్ కాదు. ఓకే బెంగళూరులో ఉంటాం, బాబు చిన్న బాబు ఉన్నాడని ఇంకా ఆ పనితో చేయలేదు. చాలా బాగా చెప్పినారండి అంతగా అసలు అవన్నీ చక్రాస్ గురించి. థ్యాంక్ యూ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి కూడా తీసుకోండి క్లాస్. డెఫినెట్లీ 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 యోగా చేస్తా ఉంటాం మేము కూడా 5:30కి వెరీ మామూలుగా నైస్. రామారావు సార్ గ్రూప్ లో. మీరందరూ మాకు ఇన్స్పిరేషన్. ఆ, మీలాంటి వాళ్ళు యోగా చేస్తామని చెప్పడం వల్ల ఇక్కడ 20s లో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. మాకు 60 ఇప్పుడు అయినా కూడా చేస్తా ఉంటాం యోగా. సూపర్ అండి, సూపర్. కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా కానీ అవి పోతున్నాయి నిజంగా. అవి చేయడం వల్లనే కొంచెం పెయిన్ తగ్గినట్లు అనిపిస్తుంది. అవునండి, అవును. అప్పుడు కొంచెం ఉన్నా కూడా మళ్ళీ రిలాక్స్ తీసుకుంటే కొంచెం 5 minutes 10 minutes మళ్ళీ మా నార్మలే. అవునండి, బాగా చెప్పినారు నిర్మలా గారు, చాలా థ్యాంక్ యూ. అసలు ఇంకా లేలేక పక్క కదలేదు మేమిద్దరము. మా పాప పెట్టింది ఎవరు మా వింటున్నా అంటే నేను అట్లే కూర్చున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చాలా బాగా చెప్పినారు మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఉషాదేవి గారు. మేడం నమస్తే మేడం. నేను యాక్చువల్లీ చాలా కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. మేబీ నా క్వశ్చన్ కి మీ జవాబు మీరు చెప్పుండొచ్చు. బట్ ఇప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీ అంటున్నారు కదా, హై ఫ్రీక్వెన్సీ అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉండాలనే అర్థం. ఎనర్జీ లెవెల్స్ అంటే మనకి అది బాడీలీ రిలేటెడ్ అవుతుంది, మైండ్ కూడా రిలేట్ అవుతుంది. మైండ్ ఎనర్జీ అంటే మనం ఒక పనిని ఎంతసేపు అయినా చేయగలము. బాడీ ఎనర్జీ అంటే ఎంతసేపు అయినా ఒక దగ్గర నుంచోవడమో లేదు, ఫిజికల్ కి రిలేటెడ్ గా ఏ పనైనా చేయగలం, ఫిజికల్ ఫిట్నెస్ అట్లాంటివి అంటాం. హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, లైక్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ నెగిటివ్ థాట్స్, జెలస్ ఉండదు మనకి, కంపారిజన్ ఉండదు, ఎవరన్నా నెగిటివ్ కమెంట్ చేసినా మన వరకు రాదు. లైక్ ఎవరన్నా పొరపాటున ఏదన్నా మనల్ని హర్ట్ చేసినా మన వరకు రాదు. ఓకే, అంటే నవ్వేడేస్ నేను కొంచెం ప్రాబ్లం ఏం ఫీల్ అవుతున్నా అంటే మేబీ హై ఫ్రీక్వెన్సీలో ఉండబట్టేమో. ఎవరైనా కొంచెం తక్కువ వీళ్ళు వచ్చినప్పుడు ఐ ఫీల్ దట్ దే ఆర్ డ్రాయింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ అండ్ మేకింగ్ మీ డల్. హౌ కెన్ ఐ ఓవర్కమ్ దట్? ఐ డోంట్ నో. రెండే ఇక్కడ ఫాలో అవ్వాల్సినవి రెండే. మీకు అది ఫర్గివ్ చేయగలుగుతున్నారా, ఇగ్నోర్ చేయగలుగుతున్నారా? ఫర్గివ్ చేయగలిగేలా ఉంటే ఫర్గివ్ చేసేయండి. అసలు నాకు అసలు వీళ్ళకి సంబంధం లేదు, ఈ విషయం గురించి నేను వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇగ్నోర్ దెమ్, ఇగ్నోర్ దేర్ వర్డ్స్. మనుషులు ఇగ్నోర్ చేయమన్నట్లే, ఆ టైంకి వాళ్ళ వర్డ్స్ ఇగ్నోర్ చేసేయండి. ఓకే ఓకే, అదే ఎందుకో సంథింగ్ సమ్ పీపుల్ ఇఫ్ దే కమ్ ఐ ఫీల్ వెరీ లో. అందుకే నాకు అర్థం కావట్లేదు హై ఫ్రీక్వెన్సీలో ఉండడము అంటే అదేనా, వెదర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ నాకు. సో ఐ థాట్ ఐ విల్ జస్ట్ క్లియర్ మై డౌట్. ఫ్రీక్వెన్సీస్ అంటే బియాండ్ ద లెవెల్, మంచి మైండ్ సెటప్ లో ఉండడు. ఓకే ఓకే ఓకే, ఇందాక చెప్పాను కదా, బుద్ధుడు భిక్షకి ఎవరైనా ఆయన వరకు రావు, ఎందుకంటే హీఈస్ ఎటర్నల్లీ గుడ్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, యు ఆర్ రియలైజింగ్ గాడ్ ఇన్సైడ్. దేవుడు ఎవరన్నా అంటే ఏమన్నా పట్టించుకుంటారండి? పట్టించుకోరు కదా. దేవుడు ఎవరిని శపించారు కదా, దేవుడు ఎవరి మీద గ్రెడ్జ్ పెట్టుకోరు కదా. సో గాడ్ ఇన్సైడ్ కాబట్టి యు నీడ్ నాట్ టు వరీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఐ థింక్ ప్రాక్టీస్ చేయాలి ఇంకా. డెఫినెట్లీ మీరు దాంట్లోకి వచ్చేసారు, ఆల్రెడీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసేసారండి ఉషా గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ప్రియరం గారు. Thank you, ma'am. Actually, I forgot to thank Kalyani ma'am and Free Gurukul for arranging this wonderful session. Kalyani ma'am, you have doing very wonderful job and coordinating very nicely. Thank you, sir. Thank you, ma'am. And I just wanted to add about ఒక సిస్టర్ గారు అడిగారు ఓం ఎలా చాంట్ చేయాలని. జస్ట్ వన్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్. ఒక గురువు గారు చెప్పారు అంతకుముందు, మనం చాంట్ చేసేటప్పుడు నాభి నుంచి చెప్పారు కదా, నాభిలో మనం చెప్పేటప్పుడు అసలు యాక్చువల్గా ఓంకారం అన్నది 3 అక్షరాల మిశ్రమం అండి, ఆ ఉ ఉం. సో మనం చాంట్ చేసేటప్పుడు నాభి దగ్గర ఆతో స్టార్ట్ చేసి ఊ మన లంగ్స్ దగ్గర తీసుకొచ్చి
మకారం మన శిరస్సులో ప్రతిధ్వనించేటట్టుగా మనం చేసామంటే అది కంప్లీట్నెస్ వస్తుంది. అది జస్ట్ వాంటెడ్ టు సే. Great explanation, Preetham garu. Thank you. Thank you, ma'am. Thank you. Sharing the knowledge. Thank you so much, sir. Next Padma garu, and next Rohit garu. Rohit garu will be the last anamata. Padma garu, please unmute yourself, ma'am. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నిర్మలా గారు చాలా బాగా చెప్పారమ్మా. Thank you so much. నేను ఎఫ్జికి చాలా థ్యాంక్స్ రుణపడి ఉన్నాము. ఎఫ్జి 1.5 year నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నేను శివరామకృష్ణ గారి స్టూడెంట్ని యోగా. మా సారు 1 year పైనే చేశాను ఆయన దగ్గర. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చాలా వరకు మేము కూడా ఫాలో అయ్యాము, చేస్తున్నాము ఆల్రెడీ. చాలా మంచి వెబినార్స్ పెడతారు. ఆల్మోస్ట్ అన్ని వెబినార్స్ వింటాను నేను. అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా దానిలో ఇంకా డౌట్ లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చెప్పావు. Thank you అండి. అదే చక్రా హీలింగ్ అనేది మన ఎఫ్జిలో ఉంది. మార్నింగ్ 7 AM. అది ఎవరన్నా అవసరం అయితే జాయిన్ అవ్వండి. అందులో ఇవన్నీ కూడా చెప్తారు అనుకుంటా. నేను ఈ మంత్ జాయిన్ Yes, ma'am. Correct. పద్మ గారు చెప్తారు. ఆవిడ మెడిటేషన్ క్లాస్ నేను చేశాను. 2 months నుంచి దొరకలేదు. ఈ మంత్ దొరికింది చక్రా హీలింగ్. Okay. ఎవరో అడిగారు ఏం చేయాలని, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. Thank you so much, Padma ma'am. Next Rohit garu. గుడ్ ఈవినింగ్ మేడం. నేను సుజాతనండి. సుజాత గారు బాగున్నారా? బాగున్నానండి. చాలా బాగా చెప్పారండి. నేను కొంచెం ఊరు వచ్చాను మొన్న, నాకు సిగ్నల్ సరిగా అందట్లేదని వీడియో ఆన్ చేయలేదు. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. యోగా చాలా బాగా చెప్పారు, చక్రాస్ చాలా బాగా చెప్పారు. శ్రీధర్ బాబు గారు, మౌనిక మేడం క్లాసులు కూడా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి 2 కలిపి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ గురించి, యాటిట్యూడ్ గురించి చాలా బాగా చెప్పారు. ఇంకొకసారి మళ్ళా తీసుకోండి క్లాసు. డెఫినెట్లీ చాలా బాగా చెప్పారండి. చక్రాస్ గురించి చాలా బాగా, ఇన్నర్ హీలింగ్ గురించి ఎలా, నేను యోగా నేర్చుకుంటున్నాను శివరామకృష్ణ సార్ దగ్గర. చాలా బాగా చెప్పారు. అందుకే థ్యాంక్స్ చెప్పాలని చేస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yes, ma'am. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు అండ్ నమస్తే ఫర్ యువర్ గ్రేట్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. Ma'am, on behalf of the Pligurukul team as well as our participants, are very good participants. So thank you so much, ma'am. మీరు అన్ని కవర్ చేశారు as others are said. సో మీరు చక్రా హీలింగే కాదు, యోగా గురించి చెప్పారు, మన బాడీ గురించి, ప్లస్ మేనిఫెస్టేషన్ గురించి, మన మైండ్ సెట్ గురించి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. అదే కాదు, మాకు ఓంకారం కూడా ఇలా చెయ్యాలో కూడా నేర్పించారు. సో నేనైతే రేపటి నుంచి కంపల్సరీ 21 times నేను చేస్తాను మ్యామ్. మీరు చెప్పినట్టు చేస్తాను. నిజంగా అది లోపల నుంచి వస్తుంది, రైట్? అంటే నేను అంత ఇది చేయలేదు, బట్ రియల్లీ మ్యామ్ ఇట్స్ వెరీ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. Thank you so much, ma'am. Thank you so much for making it so great and successful. Thank you one and all. Good night, Andy. Thank you. Thank you, ma'am. Thank you very good night, friends. Thank you so much. Bye. Bye. Namaste, ma'am. Namaste.